సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. అండ్ ఓకే, సరదాగా మాట్లాడుకోవడానికి పళ్ళ మధ్య సందున్న వాళ్ళు అదృష్టవంతులంట. అది చాలామంది విషయంలో జరిగింది. మరి మీరు అది నమ్ముతారా? అది అదృష్టవంతులే కానీ డాక్టర్లు అదృష్టం. ఎందుకంటే అది ఫిలప్ చేయడానికి వాడు ఎంతో బాధతాడు కదా. యాక్చువల్గా మన భారతీయ తత్వంలో ఒక తమాషా ఉంది. ఎలాగ పళ్ళ మంద సందు యాక్చువల్గా వికారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకైతే మెల్లకన్ను వికారంగా ఉంటుంది, దొడ్డికాళ్ళు వికారంగా ఉంటాయి. మగవాళ్ళకైతే అడ్జస్ట్ అయిపోతుంది, ఆడపిల్లలకి ఎట్లా? అందుకని మన వాళ్ళు ఏం పెట్టారంటే సెంటిమెంట్ పెట్టేశారు. పళ్ళ మధ్య సంద అదృష్టం ఉందా, మెల్లకన్ను ఉందా పరమ అదృష్టం ఉందా, దొడ్డికాళ్ళు ఉందా పిల్లకి అదృష్టం ఉంటుంది. అంటే పెళ్ళికి ఇవి అడ్డు రాకూడదు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. అలాగే అంటే కొంచెం సీరియస్గా వెళ్తే ఒక ఇంట్లో తండ్రి పోయాడు అనుకోండి, ఆ పిల్లకి ఏడాదిలోనే పెళ్లి చేయాలని పెట్టారు. తండ్రి పోతే మగపిల్లాడికి ఏడాది దాకా పెళ్లి చేయకూడదని పెట్టారు. సింపుల్ లాజిక్ ఏమిటి? తండ్రి పోయాక బాధ్యత తీసుకునేవాడు ఎవరు ఉండడు. పుణ్యం తొందరగా అంటే వదిన ఎందుకు టైం కలిసిన కొద్దీ ఏం పెళ్ళి లే మా పిల్లలు లేరా అంటారు. అందుకని మంచిదని శుభం అని కలిసి వస్తుందని ముందు ఆడపిల్లని పంపించేస్తారు. కుర్రాడు పెళ్లి చేసుకుంటే ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, అందుకని వదిన నాయన అన్నారు. సో అది ఒక గొప్ప భారతీయ దర్శనం అది. అంచేత ఇది కొంచెం సన్నగా ఉండేది. అయితే నాకు ఒక దురలవాటు ఏమిటంటే 5 పైసలు బిళ్ళ పెట్టి తిత్తుండేవాడు. అది పెద్దదైంది. ఇండస్ట్రీకి వచ్చాక చాలా అదృష్టం వస్తుంది. పైనుంచి తదాసు దేవతలు పోరే కానీ అంటున్నారు. అంచేత కాదు, ఇంకా అదృష్టం పెరగాలని తిప్పారా? నాకు తెలీదు. 5 పైసలు ఆ గ్యాప్ ఉంది కదా, అది ప్రతి సందులో వేలెట్టడం అలవాటు చిన్నప్పటి నుంచి. ఇందులో పెట్టి ఇలా అంటుంటే అది పెరిగిపోయింది. నమ్మరా మీరు? సరే, మీరు మనం పుస్తకంలో చదివాను. ఆ పుస్తకంలో చివరి మాటగా ఒకటి రాసుకున్నారు. ఏంటి? మా నాన్న గురించి, బాంధవ్యాలను కొట్టి సూదిలా జారిపోయాడు నాన్న అని. అంటే ఇది ఒక చాలా బరువైన మాట. అంటే బాంధవ్యాల గురించి ఎంతో గొప్పగా అవగాహన ఉన్న వాళ్ళు నోటి నుంచే వస్తుంది. అంటే మీ నాన్నగారితో ఏంటి అంత అనుబంధం మీకు? మా నాన్న డౌన్ టు ఎర్త్ మనిషి. మా నాన్న వల్ల మేము మా వంశం అంటే మేము 7 అన్నదమ్ములు. ఇవాళ 7 మా కుటుంబీకులు 60 మంది. ఇవాళ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ 60 మంది ఉన్నాం. అందరూ హైదరాబాద్లో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినా. అంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంకే బయట వాళ్ళు ఎవరు రావక్కర్లా, అక్కలు. సో ఇంత పెద్ద ఫ్యామిలీ. సినిమాలో ఉమ్మిడి కుటుంబం అంటే చాలా కాలం మాకంటే నాకు జ్ఞానం వచ్చే వరకు మేము అందరం కలిసి ఉన్నాం. ఆ రైల్వే క్వార్టర్స్లో 221/1లో ఆ 3 రూముల్లో వదినలు, పిల్లలు, చుట్టాలు, పక్కాలు, ఎప్పుడు సరదా సందడి. ఒక కుక్క, ఒక గేదె, ఎట్లా ఇంకా మేము బయటికి ఏ అనుభూతి కోసం బయటికి వెళ్ళక్కర్లేదు. మేము అలాగా ఉన్న దాన్ని ఒక మధ్యతరగతి వాడు ఎలా మెయింటైన్ చేశాడు అనేది నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగి ఆశ్చర్యం. మా నాన్న ఇంత ఫ్యామిలీకి అంటే చాలా పువ్వులాగా రాలిపోయాడు. హీ వాజ్ 90 years చూశాడు. ఆ మెమరీని నేనేం చేసి అంటే మిథునంలో బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పెట్టేశాను. డబ్బు నాకు 700 రూపాయలే, 750 రూపాయలు లాస్ట్ జీతం. మా నాన్న 1969లో రిటైర్ అయ్యాడు. 750 తోటి 7గురిని ఎట్లా మెయింటైన్ చేసాడు చివరిదాకా అనేది నాకు అసలు కళ్ళు తిరిగిపోయి. ఏ ఎకానమిస్ట్ కారణం ఏమంటే అప్పు ఏనాడు చేయలే మా నాన్న. 1 రూపాయి కూడా అప్పు చేయలే. అదే మాకు అబ్బింది. నేను కూడా ఎప్పుడు అప్పు చేయలే. ప్రాణావసరం వచ్చినా కూడా అప్పు చేయలే. ఒక సందర్భం చేయాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా. బీపీ వచ్చేసి అంత బాధపడ్డా. చిన్న అమౌంట్, పెద్ద గొప్ప అమౌంట్ కూడా కాదు. ఎందుకు ఇలా మాటలు దాటాల్సి వచ్చింది. అందుకని మా నాన్న పోయినప్పుడు, బికాజ్ నేను బేసిక్గా కవిని, నాకు సినిమా యాక్టరు ఇలా ఇవన్నీ కన్నా తనికెళ్ళ భరణి కవి అనిపించుకోవడం చాలా ఇష్టం. అలాగే సంక్షిప్తంగా చెప్పడం ఇష్టం, చిన్నగా. మా నాన్న మొత్తం క్యారెక్టరేషన్ టప్ని ఎలా చెప్పగలను అంటే, ఎన్నో బాంధవ్యాల్ని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. దట్ ఈస్ ద రిలేషన్షిప్.
మా నాన్న ఇప్పుడు ఏడవగా నేను చూడలే, లోపల ఎంత క్షోభపడ్డాడు. దరిద్రం అనుభవించలే, ఐశ్వర్యం. అంటే మా నాన్నగారు నేను సినిమాలు బాగా టాప్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న ఈ వాజ్ వెరీ మచ్ హియర్. మా నాన్న నా దగ్గరే ఉండేవాడు, మా అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, మా మామయ్య అత్తయ్య కూడా మా దగ్గరే ఉండేవాడు. రాళ్లపల్లి గారు మీ అనుబంధం చెప్పండి. రాళ్లపల్లి గారు నాటకాలు వేసేటప్పుడు ఇంచుమించు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. రాళ్లపల్లి గారు పాపం నాటకాల కోసం అప్పులు ఇరికిపోయారు. ఏ స్థాయిలో అప్పులు అంటే ఆయన నాటకం చాలా రాజసంగా ఉండేది, అది మాకు పునాది. అంటే 20 మంది ఆర్టిస్టులు ఉండేవాడు, 20 మందికి వేడి వేడి ఇడ్లీలు, 20 మందికి టిఫిన్లు, 20 రిహార్సల్స్లో 20 మందికి ట్రాన్స్పోర్టు, లేడీస్కి డైలీ ఆటోలో వెళ్ళడం, ఇలా ఏ విధంగా చేశాడు. నాటకం వేసేటప్పటికి మాకు వచ్చేది 1000 రూపాయలు, అప్పు 5000. అప్పుడు 5000 రూపాయలు అంటే ఎంత? నేను ఓ రోజు రిహార్సల్స్ని బయటకు వచ్చేటప్పటికి ఆయన ఇంట్లో నుంచి సోఫాలు పట్టుకుపోతున్నాడు. ఆర్టిస్టులే, అప్పులు ఇచ్చిన ఆర్టిస్టులు. తర్వాత మేమే ఆయన్ని ఎంకరేజ్ చేసి మా టీం మెడ్రాస్ పంపాం. మీరేం వరీ అవ్వద్దు, మేము ఉన్నాం ఇక్కడ మీ ఫ్యామిలీని చూసుకోవడానికి. ఆయన 2 ఆడపిల్లలు, ఆవిడ 2 ఆడపిల్లలు. ఆయన వెళ్ళాడు. అక్కడంతా మేము మొత్తం 1 year మేమే ఉన్నాం. ఓకే. ఆయనకి ఏం కావాలన్నా సరుకులు, మా ఇంట్లో సరుకులు కొంత సపరేట్గా రాసేసి ఇట్లాగా నేను ఇంచుమించు నెలకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాను, మా ఇంటికి. ఎప్పుడు అక్కడే ఉంటున్నాను. అలాగే మేము అంటే రాళ్లపల్లి గారికి నేను దత్తపుత్రుణ్ణి. ఆ స్థాయిలో ఇంట్లో మెడ్రాస్ వెళ్ళినా కూడా నేనే మెయింటైన్ చేసాను ఇల్లు, సరుకులు గిరుకు అవన్నీ కొనడం, అవన్నీ లిస్టు. ఆయనకు డబ్బు సంపాదించడం తప్ప ఏం తెలియదు. ఓకే. నన్ను పుత్రవాత్సల్యంతో చూసుకున్నాడు. ఎంత పుత్రవాత్సల్యం అంటే నేను సిగరెట్ కాల్చేవాడిని, ఆయన కాల్చేవాడు కాదు. ఆయన 555 సిగరెట్ ప్యాకెట్ నా కోసం ఎక్కడి నుంచి వెళ్తే తెచ్చేవాడు. ఓకే. నేను మొహమాట పడతానేమని ఆయన షూటింగ్కి వెళ్ళిపోతూ నా ప్యాంటు జేబులో వెనకాల 100 రూపాయలు పెట్టేవాడు. అలాగా తర్వాత వేలాది మందికి పెళ్ళిళ్ళకని వాటికని అంటే గుప్తదానాలు చాలా చేసాడు. ఆఖరికి తాగి ఇంటికి కూడా వచ్చేవారు డబ్బులు కావాలని. నేను కాగా తిట్టి తోసేసి నేను వాళ్ళ పాలిట ఒక నక్షత్ర వాడు ఏమంటే కబంధుడిలాగా అట్లా ప్రొటెక్ట్ చేస్తుండేవాడిని. అయినా సరే దొంగతనంగా ఈయన దానాలు చేస్తున్నాడు. అది వీక్నెస్ అయింది. ఓకే. ఆయనను చాలా చీట్ చేశాను. ఎట్లా అండి? ఇదే చీటింగ్ అంటే ఆయన ఎక్కడ రూమ్కి వస్తే అబద్ధాలు, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఆయన ఎలాంటి వాడో ఒక్క ఇన్సిడెంట్ చెప్తే క్లోజ్ చేస్తా. ఓటీలో షూటింగ్ జరుగుతుంది, ఈయనకు 10,000 రెమ్యునరేషన్. జూనియర్ ఆర్టిస్ట్ చలితో వణుకుతుంటే ఈయన కారు వేసుకుని తన రెమ్యునరేషన్ ముందే తీసుకుని డౌన్కి వెళ్ళి 100 షాల్వాలు కొని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చాడు. అంత మానవతావాది. సో అది ఆ రుణం తీర్చలేంది. ఆయనకి నేను ఏం చేశాను అది ఇట్ ఈస్ బిట్వీన్ అస్. ఎందుకంటే ఇప్పుడు నేను చేశానది ఇలా చేశానంటే దరిద్రంగా ఉంటుంది. అంచేత కాకపోతే ఏంటంటే వేషాలు నేను రైజులో ఉండి కూడా నేను రాసిన సినిమాలో అతనికి స్టేట్ అవార్డు వచ్చింది. పట్నం పిల్లపల్లి వచ్చినప్పుడు నంది అవార్డు వచ్చింది. నేను రాసిన ఇంచుమించు అన్ని సినిమాల్లో ఆయన ఉండేలా చూసుకునేవాడిని. ఒక దశ తర్వాత నేను రచయితగా మానేసి నేను రాసినంతకాలం నాటకం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడిని. అంటే నేను శారదాంబ అనే శారద గారు ప్రధాన పాత్ర వేస్తున్నప్పుడు గుంటూరు నుంచి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అద్భుతమైన గుంటూరు శాస్త్రీయం ఆ నాటకానికి ప్రధాన పాత్ర ఇప్పించారు. అలాగే విద్యాసాగర్ అని వాడు క్రిపుల్డ్ యాక్సిడెంట్, విద్యాసాగర్ ఆర్టిస్ట్, వాడికి మెయిన్ విలన్. రంగస్థలం వాళ్ళంటే నాకు కొంచెం ఇది ఉండేది అనమాట, పక్షపాతం. స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళకి ఎవరు లేరు, నేను రంగస్థలం నుంచి వచ్చానని వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్. రచయితగా ఉన్నప్పుడు వాడి మాట నడుస్తుంది. ఓకే. డైరెక్టర్కి సజెస్ట్ చేసిన ఉదాహరణకి నాకు అక్కడ నేను కొంచెం ధర్మం కూడా ఎట్లా పాటిస్తుండేవాడిని అంటే లేడీస్ టైలరు మొత్తం లిస్ట్ రాసాడు వంశీ గారు. రాసి సేవాల ఫోటోగ్రాఫర్ రాళ్లపల్లి, ఆ రాళ్లపల్లి అంటే చాలా ఇష్టం, గురుభావం, స్వామి అంటాడు వంశీ గారు. నాకు ఇచ్చాడు రైటర్గా. స్క్రిప్ట్ నేను కదా రాసింది, నాకు ఏ పాత్రకి ఎవరైతే కరెక్టు అతనికి ఒక లిస్ట్ ఉంది. నేను రాళ్లపల్లి గారి పేరు కొట్టేసి సేవాల ఫోటోగ్రాఫర్, కోయేవాడు
రాళ్ళపల్లి, శవాల ఫోటోగ్రాఫర్ ధమ్ అని రాసి మళ్ళీ లిస్ట్ ఇచ్చా. ఆయన ఇలా చూసి, అన్నం తిన్న ఇంట్లో ఇదే మరి గురువుగారు ద్రోహం చేయడం అంటే ఇదేనే, ఆ వేషం ఎంత మంచి వేషం అది, ఈ కోయవాడి వేషం ఏంటి, స్వామికే ఉండాలి ఈ వేషం అన్నాడు. శవాల ఫోటోగ్రాఫర్ శవంలా ఉంటే ఎక్కువ కామెడీ వస్తుంది, తర్వాత మీ ఇష్టం అన్న. నిజంగా అనుకున్నట్టే పండింది. అది ద్రోహం ఎట్లయితే నాకు ఇక్కడ పాత్ర, నేను రచయిత అయినప్పుడు నాకు గురువు శిష్యుడు తల్లి కాదుగా, నా పాత్ర పండిందా లేదా కథం. అలాగా ఈ విషయం ఆయన వరకు రీచ్ అయిందా రాళ్ళపల్లి? అది ఉంటాడు ఏముంది పెద్ద, ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు కూడా. దాసనారాయణరావు పక్కన నేను, ఎన్టీ రామారావు పక్కన నేను, ఈ వేషం కోయ వేషం ఎంత ఎంత పండింది అది. అసలు కథకి మూల కారణమైన వేషం అయిపోయింది. అక్కడ నేను అవే ఆలోచించలే, పాత్రకి వీడు ఓకేనా కదా. ఇప్పుడు రాము ఫస్ట్ సినిమాలో నేను వేసా, చాలా మంచి పేరు వచ్చింది నాకు. నెక్స్ట్ సినిమాలో నాకు లేదన్నాడు, నాకు క్షణక్షణం నేను ఇప్పుడు కలిసినప్పుడు నాకు వేషం లేదని నేను ఎప్పుడు అడగలే. నీకు యాక్చువల్గా వేషం ఉంది కానీ రన్నింగ్ అది ఊరికి పరిగెడుతుంటారా, నేను రామిరెడ్డిని పెట్టా అన్నాడు. దానికి విషయం ఇప్పుడు ఒకసారి కలిసాం కాబట్టి వాడు వచ్చినట్టు వాడు ఉండి తీరాల్సి, ఆ పాత్ర ఔచిత్యము వీడు అవసరం అంతే తప్ప అన్ని సినిమాల్లో వీడుండి తీరాలి రూల్ ఏమీ లేదు, రూల్ ఉండక్కర్లేదు క్రియేటర్కి. అట్లాగా మా మధ్య అలాంటి రిలేషన్షిప్ ఉండేది. ఇవాళకి కూడా అంటే ఇవాళంటే మొన్న కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు ఆయన. ఇక వీఆర్ వన్ అంతే. ఆ కృతజ్ఞత జీవితాంతం రాళ్ళపల్లి గారి పట్ల నాకు ఉన్నది. రాళ్ళపల్లి నా దృష్టిలో లివింగ్ గాడ్ ఫర్ మీ. నేను అది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎప్పుడు మేము ఆయనతోటి శబరిమల వెళ్తుండేవాళ్ళం. ఆయన ముందు నడుస్తుండేవాడు, స్వామి అయ్యప్ప అని, నేను వెనకాల వెళ్తుండేవాడు. నాకు ఈయనే అయ్యప్పలా కనపడేవాడు. ఇంకా అక్కడ దాకా ఏంటి వెళ్ళేది అనే ఫీలింగ్ కలిగేది. స్టిల్ ఐ కీప్ దట్ ఫీలింగ్ విత్ మీ. శివ టాపిక్, దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు, అది ఎంతవరకు నిజం? స్క్రిప్ట్ రాసేసాను, అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను. కృష్ణవంశీ అప్పుడు అసిస్టెంట్ నాకు. అంటే అతనికి అసిస్టెంట్, నా స్క్రిప్ట్ ఎవడైతే డైరెక్టర్కి అసిస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గరికి పంపుతారు, నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని. కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు, విపరీతమైన జోకులు. కాలేజ్ కదా, సెటైర్లా ఇవి వేసా, తీసుకెళ్ళి రీడింగ్ ఇచ్చా. వర్మ స్క్రిప్ట్ మొత్తం విని, ఏంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు. మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి, ఒక్క జోక్ కూడా ఉండడానికి వీల్లేదు. ఉండకుండా వద్దు, జోకు అన్నది ఉండదు ఆ సినిమాలో. మరి వాట్ ఐ టోల్డ్ అండ్ వాట్ దట్ యూ హ్యావ్ రిటర్న్, సార్ యూ హ్యావ్ గివెన్ మీ ది బేసిక్, ఐ హ్యావ్ డెవలప్డ్. నో, ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్. ఇది ఆడే సినిమానే, గొప్ప సినిమా. అది మొత్తం తీసేసి మామూలుగా కృష్ణవంశీ ఏంటన్నా ఇంక సినిమా ఏముంటుంది. ఇక ఆ సినిమా యూనిట్ అంతా గోపాలరెడ్డి గారితో సహా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని, నాగార్జున. ఎవరికి నమ్మకం లేదు. సరే రాసేసి అయిపోయింది. ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాను, చెన్నై. పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మాలి. నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైట్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చి వెళ్ళాలి. ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు. కమ్యూనికేషన్స్ అప్పుడు సెల్లు గొడవ కాదు కదా, ఫోన్లు. నేను నా మిత్రుడు ఉన్నాడు, సివిఎల్ నరసింహారావు అని నటుడు, చిన్ననాటి వాడు, అడ్వకేట్. వాడికి కవర్లో పెట్టి ఇచ్చి, నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి ఇచ్చేరా నువ్వు. వర్షం, వర్షం. సరే నేను ఇచ్చేస్తానులే రేపు అన్నాడు. నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా. వీడు మర్నాడు తీసుకెళ్ళి కార్లో వెళ్ళి ఇచ్చేసాడు. అంతే, మళ్ళీ నాకు ఫోన్ లేదు. బాగుందేమో, మళ్ళీ ఈ ఫోన్ ఎందుకు అనుకున్నాను. అంత అయిపోతులే కదా, బాగుంది, నచ్చి ఉంటుంది. సినిమా షెడ్యూల్ ప్రారంభం శివాఢ్యంగ్ అని చేయంతో ఒక పెద్ద బోర్డు, నా పేరు లేదు. ఏది ఎప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా, శివ అని చేయంతో ఎర్రగా, పేరు లేదు నాకు ఎక్కడ. నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి. నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు. నేను కాదు, వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు, అన్నీ హాయి చెప్తాడు. ఓకే, చెప్పేస్తాడు అతను. సరే ఠీక్ హై,
ఎట్లా నేను చెన్నైకి వెళ్ళిపోయా. నాగేశ్వర డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్, మళ్ళా రాలేదు నేనేమో, నేనేం చేయను, వాళ్ళకి రెస్పాన్స్ లేదు. లేదు అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం, ఆ విషయం నాకు తెలీదు, అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు అవి ఇవి. సరే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను, ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు అని. నేను అనడం ఏంటంటే నేను నా పని నేను చేసాను కదండి, అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ అను పెద్ద డైరెక్టరు, అతను ఫస్ట్ టైం అంటే పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైప్ పెద్ద కంపెనీ కదా. సార్ తప్పేమని ఫోన్ చేశాను, ఎత్తాడు. భరణి ఏంటి చాలా రోజుల తర్వాత, అది నేను అనాల్సింది మీరు అన్నారేంటి, సరే ఠీక్, ఎప్పుడు అట్లాగే ఉంటుంది రివర్స్ బ్యాచ్ కదా అంటే అవన్నీ అవి ఇవి కూడా గుర్తుండవు అతనికి, అది గమ్మత్తు. ఏంటి అన్నాడు ఫోన్లో, నేను ఇమాజిన్ చేయగానే ఎలా అంటున్నాడు, సార్ సినిమా ఎప్పటి నుంచి, నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అన్నాడు. అట్లా మంచి సార్, ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను. నెక్స్ట్ సినిమా అంటే క్షణక్షణం, ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను. సరే సార్ అయితే ఎక్కడున్నారు, నాన్న శాలిగ్రామంలో ఉన్నాను సార్. ఈవినింగ్ ఫ్లైట్ నాకు 7 o'clockకి, అదే ఈవినింగ్ ఫ్లైటు, వస్తే 5 గంటలకి మీ ఇంటికి వస్తాను, ఎక్కడ అడ్రస్ అన్నాడు. మీ వాళ్ళకి తెలుసునండి కారు వాళ్ళకి అన్నాడు. ఉత్తిదీదే కంటిన్యూలు తుడుస్తున్నాడు, కానీ చెప్పాం కదా అతను అబద్ధం ఆడని. కట్ చేస్తే 5 గంటలకి కారు ఉంది ఇంట్లో, మా ఆవిడేమో పూరికి వెళ్ళింది, లేదు ఒక్కడనే, నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా, అప్పుడు లేడు. వచ్చాడు, టీ కావాలే, నేనే పెడతాను, నాకు మంచి, నేను వెరీ గుడ్ కుక్, చాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఏంటి సార్ అదే భరణి నేను తీసేసాను నీకు తెలుసా అన్నాడు. అవును సార్, సంతోషించాను. ఎందుకు తీసేసానో తెలుసా? తెలుసు సార్. ఫస్ట్ థింగ్, స్క్రిప్ట్ ఈజ్ గాడ్. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాడితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితోటో థర్డ్ పర్సన్ ఆడెవడనే పంపించావు. ఫస్ట్ మిస్టేక్, అవునా కాదా? మిస్టేక్ సార్, నాకు తెలుసు, దాని ఇంపార్టెంట్ నాకు తెలుసు, అది పంప. కారణం, నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా, వర్షం, మరో గచ్చంతం లేదు, కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే, దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను. బట్ స్టిల్ సారీ ఫర్ దట్. ఏదో చేసి రాత్రో ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు, సరే వాటెవర్, మీరు క్షమిస్తే క్షమి. 2, ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవెంతీ మూవీస్. ఎందుకంటే సెవెంతీ మూవీస్ నాకు ఆస్థాన సినిమా కంపెనీ, అక్కడే ఉండేవాడిని ఎప్పుడు. నేను దట్ ఈస్ నాట్ ట్రూ సార్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రైటర్. లేడీస్ టైలర్ కదా, నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకగలను అసలు అట్లా. ఇప్పుడు అప్పుడే ఇది 15వ సినిమా నాకు, నేను అక్కడ కదా ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే ఎట్లా సర్వైవ్ అవ్వగలనా? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, అసలు మన సినిమా కథ ఉందా సార్ అన్నాడు. అదే ఇన్సిడెంట్లు, మంచి స్క్రీన్ ప్లే, ఒక అని నా పైన చూసి, నా పైన శ్రీదేవి బొమ్మ ఉంది. భరణి ఈవిడితో సినిమా తీయాలి, శ్రీదేవి ఐ లైక్. సార్ శ్రీదేవితో తీద్దురుగా నా సంగతి ఏమిటన్నా, ఎల్లుండి ఫ్లైట్కి రా అన్నాడు. క్లారిటీ వచ్చేసిందా? సో అతని కోపము, అతని ద్వేషము, అతని ప్రేమ, అతని అటాచ్మెంట్ అన్ని క్షణభంగురాలే. శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆర్టిస్ట్ పెట్టుకున్నాం, ఏదో క్యాలెండర్ వచ్చింది పెట్టింది. అది చూసారా, ఇది కార్యకారణ సంబంధం. అసలు నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు, శ్రీదేవి అందరికీ ఇష్టమో, నాకు ఇష్టమో, ఏ టపాకాయలు అప్పుడు ఉంటుంది కదా పెట్టాము అన్నమాట కొత్తగా. నా వెనకాల ఉందని అంత నోటీస్ కూడా నేను చేయలేదు. అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవి అన్నాడు. తర్వాత సినిమా తీశాడు, మనం లేము, అది వేరే విషయం. ఎల్బి శ్రీరామ్ గారు మీ తర్వాత చేశారా? వంశీ నా తర్వాత నాకు నేను వాడు ఆగర్భ శత్రువులు నాటక రంగంలో. వాడు నాటకం నాటకం అట్లా వాళ్ళు మంచి టీం, అది మాది కూడా మంచి టీము.
ఎంత టఫ్ ఉండేదంటే ఒక పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో మాకు ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో అలా కొట్టుకుని ఉండడం. బేసిక్గా సీతాఫలం అండి ఇద్దరు మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాం. అట్లా బాగా పరిచయం. రంగా ఆడు కొంచెం లేట్గా వచ్చాడు. నాకు ఆస్కార్ మైల్డ్ అని నేనే పెట్టే పేరు. నేను స్పీడు వాడు స్లో. అందుకని నేను వంశీతో దెబ్బలాడా. కనకమహాలక్ష్మి అది పెద్ద ఇన్సిడెంట్. దెబ్బలాడి వెళ్ళిపోయిన తర్వాత వీడిని పెట్టుకున్నా కూడా నా అవసరం వచ్చేది. అప్పుడు నేను నాది చూపించుకోవాలి, రోజుకో గంట వస్తానేవండి. ఆ గంట వచ్చినప్పుడు ఇతను తొందరగా చేయండి, స్పీడ్గా చేస్తాడు బాగుందని, మీరు కూడా ఉన్నారంటే అతను ఆస్కార్ మైల్డ్ అండి, డోంట్ వరీ అనేవాడు. బట్ తర్వాత మేము ఇద్దరం చాలా మంచి మిత్రులు. వాడు కమిటెడ్ ఆర్టిస్ట్. అంటే ఇక మన ఊరు ఈశ అలాంటి సినిమాలు, సొంత ఊరు అట్లాంటి సినిమాల్లో ఇంకా మోస్ట్ కమిటెడ్. వాడు లిమిటెడ్ ఆర్టిస్టు, కమిటెడ్ ఆర్టిస్ట్. వాడికి ఇంతే ఉంటుంది, అంతా చక్కగా చేసుకుంటాడు. బేసిక్గా వాడి గృహప్రవేశానికి నేనే ఫస్ట్ మ్యాన్ టు. వాడు ఇప్పటికీ చెప్పుకుంటాడు, లంకా భరణి అని పిలుస్తాడు అన్నమాట నన్ను. అంటే నేనే ఉండి అందరిని ఆహ్వానిస్తున్నాను అనమాట. ఇంత ఆత్మీయమైన మనం. ఓకే, బట్ ఇది హిపోక్రసీ లేకుండా చెప్పండి ఆన్సర్. మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు. అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు, నిజమేనా? కోట శ్రీనివాసరావు గురించి చెప్తా. కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను. అతనితో ట్రావెల్ అయిన వాడిని. త్రికరణ శుద్ధిగా ఒకటి చెప్తా అంటే కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు, చాలామంది కన్నా గొప్ప నటుడు. ఓకే, ఈ వాస్ నెవర్ ఏ కాంపిటీషన్ టు మీ. అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ ప్లేయర్ లాగా అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అది ఆయన బాధపడ్డాడు. స్వయంగా ఇంటికి వచ్చి నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటి ముందున్నాడు. కోట శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చాడు ఏమిటి? వ్యక్తిగా గురించి మాట్లాడట్లా. వ్యక్తిగా 1,00,000 ఉండొచ్చు. యాక్టర్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎనీ డే. నాకన్నా చాలా గొప్ప నటుడు. నాకన్నా కాదు, చాలామందికన్నా గొప్ప. వెయిటింగ్ ఇంకా ఏమయ్యా భరణి, ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్? నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం, వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అయితే వేస్తా అంటావు, తప్పదు సార్. నేను చెప్పేసాను, వెయ్యనల్లా, అబద్ధం ఆడలేదంట, వేస్తా. మీకన్నా గొప్పగా వేసాను లేదా అది పక్కన, నిజానికి గొప్పగా వేయలేదు. కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది. అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం. కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడూ నాకు పోటీ కాదు, నాకన్నా మంచి నటుడు. ఎందుకు అది ఆ సినిమాలోంచి ఎందుకు వద్దనుకున్నారు కోట గారు? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళ డబ్బా ఈ ఒక్కొక్క వ్యక్తి అంటాడు, క్యారెక్టర్ అంటాడు. అది అతను వచ్చాడు, మీరు వేయాలి వేషం అండి. నేను నైట్స్ అయితే నేను చేయనయా, 20 నైట్స్ నేను ఎక్కడ చేస్తాను, మీరే వేయాలి సార్, లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి, కోటకి వెళ్ళాలి. అది ఎవరికి వెళ్తాను అది. వెళ్ళి లేదు సార్, నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటా కానీ నేను పడలేనండి అతనితో, మీరే. నిన్ననే ఆయన బర్త్డే, నేను విష్ చేసి ఎత్తలేదు. సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు. ఎందుకంటే నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను. ఇట్లా చేస్తే కోట శ్రీనివాసరావు మహానటుడే కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు. మేము చాలా గొప్ప నటులు, రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటులు, చాలా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కన్నా. సినిమాల్లో చాలా గొప్ప. మీ జీవితంలో అత్యంత బాధపడ్డ సంఘటన మీ వదిన గారు చనిపోవడం అన్నది. అది అంటే ఈ రోజులలో తల్లిదండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు చనిపోతేనే పెద్దగా వారం రోజులు బాధపడి మర్చిపోతున్న రోజులు. అలాంటిది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత అది వేధించింది. ఏంటి మీ వదిన గారితో ఉన్న మీ అనుబంధం ఏంటి? అంటే ఒకటి మీరన్నట్టు ఇది 40 ఏళ్ల క్రితం సంఘటన. చిన్న పిల్లలు అంటే అప్పుడు మానసిక స్థితి అందరిది అలాగే ఉండేదేమో. అందరూ అది చెప్పాక ఇందాక పక్కింట్లో వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే వీళ్ళు ఫీల్ అవ్వడం. పక్కింట్లో ఒక ఆవిడ కృష్ణాలు పోసుకుంటే మేము
అగ్గిపుల్ల కోసం అగ్గిపెట్టి తడిచిపోతే ఆవిడ మా ఇంట్లో అగ్గిపెట్టి అడిగింది. ఎందుకు అగ్గిపెట్టి అడుగుతుంటే దాన్ని మేము చాలా కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు పరిస్థితి అట్లాగా అప్పుడు ఏంటంటే మేము ముందు 7 అన్నములు, ఆడపిల్లలు లేరు. సో మా ఇంట్లో ఎప్పుడైతే ఆడపిల్లలు లేరో సహజంగా వాళ్ళ పట్ల గౌరవం. ఫస్ట్ వదిన, ఇంకా మాకు తల్లి తర్వాత తల్లి. అట్లా మేము మా వదిన కూడా చాలా జాగ్రత్తగా, చిన్న పిల్ల మేమిద్దరం కలిసి, నాకన్నా కొంచెం పెద్దదేమో, 1 ఏడాది. మేము ఏమైనా సినిమాకి వెళ్దామా వదిన. ఫస్ట్ షోకి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నాం, మా నాన్న వస్తున్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. మా నాన్న ఎంత అప్పుడు 50 పైసలు టికెట్, అమర్ టాకీస్ చిలకలు కూడా. మా నాన్న ఆఫీస్ నుంచి వస్తున్నాడు. గుండెల మా వదిన వణికిపోయింది. ఎందుకంటే చాలా సాంప్రదాయం కుటుంబం. సినిమా వెళ్తున్నాడు, చెప్పకుండా సినిమాకి వెళ్ళడం, మరితో సినిమాకి వెళ్ళడం కాదు. వచ్చి ఎక్కడికమ్మా, నేను అసలు అంటున్నాను, నేను నాకు భయం కదా. మా వదిన అదే నాగారు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు, రిక్షా అట్లా అంత సంస్కారవంతుడు మా. అలాంటి వదిన జనరల్గా ఏమిటంటే, మరి ఫస్ట్ టైం మీరు ఎంత ప్రేమ అంటే, మేము కాన్పుకు పెడుతుంటే మేము బట్టలు సర్దుకున్నాం ఆవిడ దాంట్లో. అది పెడుతుంది పురిటికి 3 నెలలు పడుతుంది అలసిపోవాలి మాకు. నేను మా అన్న ఇద్దరం బట్టలు సర్దేసుకుంటే మా అమ్మ తప్పురా, అట్లా వెళ్ళడం కుదరదు, అది అవుతారులే అని చెప్తే మాకు 10 రూపాయలు ఇచ్చింది. మేము ఇద్దరం లవకుశ సినిమాకి వెళ్ళాం. ఇక వెళ్ళిపోయి డెలివరీలో పాపం పోయింది. అది ఇంకా ఆ తర్వాత నాకు బాధాకరమైన సంగతి, మా దేవరకొండ నరసింహకుమార్ నాకు, అంటే ఇవాళ నేను రైటర్ అవ్వడానికి ఒక కారణం. నేను వాడికి చెప్తుండే ఎట్లా అవునరా, బాగుందిరా, నువ్వు రాయిరా అంటే వాడు ఏంటంటే, నాకు వాడికి ఉన్న అనుబంధం, వాడు పడుకునేటప్పుడు పక్క వేసి ఒక చెంబు పెట్టి అంటే నేను వేగమానులా తిరిగి ఎక్కడ వచ్చినా ఆ ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. అలాంటి వాడు కూడా గండిపేటలో ఈతలో నిగం ఏదో గవర్నమెంట్ కంపెనీలో పనిచేసేవాడు, స్టెనోగా. ఓకే, చచ్చిపోయాడు. చాలా బాధపడ్డా, చాలా కాలం. అది ఎక్కువ మా వాడు. ఎందుకంటే రాయి ఫస్ట్ ప్రింట్కి నా కవిత ఎంత బాగా రాసేవారు, అట్లా బాగా ఎంకరేజ్ చేసేవాడు అన్నమాట. కవిత్వం, సాహిత్యం అంటే వాడు పోవడం చాలా కాలం బాధ. చాలా కాలం అంటే కళ్ళు వచ్చేవాడు బతుకున్నట్టు. కళ్ళు వాడు ఉన్నవాడు. నేను వాటితో ఆర్గ్యూ చేస్తున్నాను, అరే నువ్వు బతుకున్నావు కదా, చచ్చిపోయి ఉంటుంది చెత్త నా కొడుకున్నాను, లేచి కూర్చున్నావు అనమాట. సో 1 ఏడాది పాటు అది వాడు నన్ను వేధించాడు. ఎలా ఈత కొట్టు చనిపోయాడు వాడు. అది ఎట్లా జరిగి ఉంటుందంటే, మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు. అందరూ పార్టీకి వెళ్ళి దానికి కూడా నన్ను పిలిచేవాడు. రారా అంటే, మీకు మీ ఆఫీసు చూసి నేనెందుకురా అన్నాడు. పైగా నాకు కంట్లో ప్రాబ్లం వస్తే ఇక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళాను, నేను రానన్నా. కానీ ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, నేను పోయిట్లంత విశాలంగా రాసుకుంటున్నాను. సరిగ్గా 1 గంటకి ఫోన్ వచ్చింది, ఇట్లా ఏదో వెళ్ళాం. చూస్తే అండర్వేర్తో ఉన్నాడు. అంటే ఏం జరుగుతుందంటే, ఈత రాదు. ఎవడో వీడిని ఇంతకుముందు వీడు వాడు తెలిసి ఉంటాడు, వీడు కూడా తెలిసి ఉన్నాడు. ఇరుక్కుపోయాడు. సరే వేపాకులు గట్టాన్ని తీసుకొచ్చాం. వాళ్ళ అమ్మ మాట అంది, మేమంత క్లోజ్ అనడానికి. ఎరా నువ్వు వాడు అలా అనకూడనమాట. నువ్వు వాడు కలిసి ఉండేవాడు కదా, నువ్వు ఉన్న వాళ్ళు ఏంట్రా అంటే. ఆవిడ బాధ ఏమిటంటే, కట్ చేస్తే తీసుకెళ్ళి మేమే అన్నప్పుడు వాళ్ళ నాన్న అన్కాన్షియస్ అయిపోయాడు. చిన్న తమ్ముడు నేనే కొరికి పెట్టేవాడు. ఇట్లాగా సింహకుమార్ అనేవాడు నా జీవితాన్ని చాలా బాధాకరమైన ఒక. అండ్ వేరే భాష నటుడు అయిన ప్రకాష్ రాజ్ గారితో మీకు ఎందుకు అంత చనువు ఎలా ఏర్పడింది అసలు? బేసిక్గా అంటే ముందు ఇక్కడ ఇందాక సబ్జెక్ట్ ఉందే పరభాష, దానికి అసలు బేసిక్గా స్నేహానికి భాషలు ఏం వాడు. బేసిక్గా ప్రకాష్ రాజ్ 2, ప్రతి వాళ్ళు 2 డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతి వాడికి. మీరు కనిపించినట్టు మీరు ఉండరు, మేము కనిపించినట్టు నేను ఉండను. ఇంకోటి ఉంటాడు కదా,
ఇంకోటి చాలా గొప్పవాడు. బయటికి ప్రకాష్ రాజ్ బనపడే ఏంటది అంతే రాను లేటుగా వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే ప్రకాష్ రాజులో అపారమైన మానవత్వం, విచిత్రమైన కవితాతత్వం. పొయిట్రీ అంటే చచ్చిపోతాడు. పొయిట్రీ అంటే పడి చచ్చిపోతాను అంతే. నేను కవిత్వం చదువుతాను, వాళ్ళ కంటత కొన్ని. నా గంగావతరం అతను మన సుభాష్ శంకర్ అతనికి అంకితం ఇచ్చారు. అంత ఇష్టం పొయిట్రీ అంటే. ఆ పొయిటిక్ నేచర్ ఉన్నవాడంటే ఇష్టం. అట్లా నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, గంగోత్రి వెళ్ళాము హిమాలయాస్. అప్పటికి నాకు కిడ్నీలో స్టోన్స్ ఏవో వస్తే సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే వెళ్ళా, షూటింగ్ చూశాడు. అది అప్పటి వరకు ఫస్ట్ లింక్ కారణం ఏంటంటే మేమిద్దరం నాటకం రంగస్థలం నుంచి వచ్చినాం. మేమిద్దరం తిరుపతిలో పక్క రూమ్లో చిన్న రూముల్లో ఉంటూ ఒక సినిమా జయసుధ హీరోయిన్ అనుకుంటా చేసి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి ఒకటే. పూర్వం అయితే నలుగురు పెద్ద పాపులర్గా ఒకటే కారులో తీసేవారు. తిరుపతి నుంచి మెడ్రాస్కి వెళ్తున్నాం మేము కారులో ఇద్దరం. అక్కడ ఏంటన్నా నాకన్నా కొంచెం చిన్నవాడు కదా, అన్నయ్య చెప్పు ఇట్లా. ఇద్దరం ఆడు నాటకాల వాడు, నేను అక్కడ మేము అనుబంధం టక్కున లాక్ అయిపోయింది. నాటకాల గురించి మేము ఎప్పుడు నాటకాల గురించే కవిత్వం గురించే మాట్లాడుకుంటాం. అది ఫస్ట్ లాక్. రెండోది గంగోత్రి వెళ్ళగానే అన్నయ్య బెస్ట్ నెల్లూరు రైస్ తెప్పించాను. అసలు మంచి కుక్ నాలాగే, మీరు కంపెనీ ఫుడ్ తినొద్దు బికాస్ యు ఆర్ నాట్ అని 11 రోజుల పాటు మేము ఉన్న నాళ్ళు వాడే వండి సాయంత్రం మేము కాలక్షేమం రాగానే స్నానం చేసి వాళ్ళ దగ్గర కూర్చోం. ఇక పోయిట్రీ అట్లా. అలాగే ఏముంది లేనాదేనా ఎవడికి అతను మన దగ్గర పైసలు తీసుకో, మనం ఏమి ఇచ్చేది లేదు, ఓన్లీ స్నేహం. అతని ఇంటరెక్ట్ ఆ పుస్తకాలు తెలుగు చలం మీద వాడు అథారిటీ ప్రకాష్ అంటే ఎంత ఇష్టం, ఎంత గొప్ప విషయం అది. నేను తెలంగాణని పరిచయం చేశాను, శ్రీని పరిచయం చేశాను. తెలుగు పుస్తకాలు చదివేస్తారు, లిపి వాళ్ళు చదవగలరు, మనం చదవ నేను కన్నడ కానీ వాళ్ళు చదివేస్తారు. అట్లా తెలుగు సాహిత్యం మీద పట్టు సంపాదించాడు. అతను ఎక్కడికి వెడితే అది అయిపోతాడు, ఒక ఊసరవిల్లి టైప్ అనమాట. అక్కడ భాష, అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్, ఈ స్టార్ట్స్ లవి. సో రేరెస్ట్ పర్సనాలిటీ ప్రకాష్ రాజ్. అలాంటి వాడు 33 ఏట వాడు 3 నేషనల్ అవార్డు సంపాదించాడు. 35 ఏళ్ళలో బ్లాక్ డ్రెస్ వేసుకుని వాడు నేషనల్ అవార్డు అందుకున్న ప్రతిసారి నేను టీవీలో చూసి ఫోన్ చేస్తుండేవాడు. మాట్లాడినాం ఎట్లా ఏ సినిమా ప్రాంతం అయితే ఆ భాష డబ్బింగ్ చెప్పాడు. మామూలు విషయం కాదు, మనకు అంత శ్రద్ధ ఉండదు. మరి నువ్వు ఏ భాషకు వెళ్ళినప్పుడు ఆ తమిళ్ నేర్చుకున్నావు, మనం తమిళ్ డబ్బింగ్ మనం చెప్పినాం. ఆర్టిస్ట్ ఎంతమంది చెప్పండి, వెళ్ళాం మరాఠీ వెళ్ళాం, పిలిచారు, నువ్వు చెప్పగలవు డబ్బింగ్, ఆడు చెప్తాడు. అది కూడా మైనస్ ఉంది మన దగ్గర. కరెక్ట్. సో ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్. కానీ అని చెప్పి రోజు మాట్లాడుకోవట్లేదు. నేచర్ లవరు, పోయిట్రీ లవరు, కథం. అంటే అంత రిలేషన్ ఏర్పడినట్టే వాడు అనే రేంజ్కి మీ రిలేషన్ వెళ్ళిందంటే టచ్. బ్రహ్మానందన్ కూడా వాడంట, అతి తక్కువ మంది అంట మన వాళ్ళు. ఓకే, నేను అనేది అట్లా అంత టచింగ్ ఇన్సిడెంట్ ఏదో అయ్యి ఉంటుంది. ఓన్లీ పోయిట్రీ చెప్పాక 11 రోజుల పాటు అతను నన్ను పూల్లో పెట్టుకుని నా పర్సనల్ కాపాడాడు. అంటే ఎనీ డే అట్లా కనెక్ట్ అయిపోతాం. ఒక్కోసారి ఇక ఓపెన్ అయిపోతాం. అందరం ఒకటే నుంచి వచ్చామన్నాయా అన్నాడు అన్నప్పుడు కనెక్ట్ అయిపోతాం కదా. అట్లా మీరు బ్రహ్మానందం గారితో ఒక టెంపుల్లో అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలామంది తెలియదు, చెప్పండి. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందానికి చూపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకున్నాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుడు. అట్లా కూడా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని వాడే చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు ఇచ్చారో ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు. కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారు. అలాగే మొహాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఏంటి
అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రాండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు, చిల్లరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అయ్యా అలాగే ఉన్నట్టు సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం, చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు, చిన్న హుండీ అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వస్తే దుకాణం మూసేసి వెళ్తున్నాడు. అయితే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తానంటే, కాఫీ తాగుతానంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణేమో అక్కడ వేసారు, ఇట్లా వేసారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నా, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే నేను పొయిటిక్గా ఏం రాశానండి, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. గుడ్. మిథునం సినిమాకి వద్దాం సార్. ఈ మిథునం సినిమా పరంగా ఓకే మీరు అంటున్నారు, బాగా మంచి జనాలకు రీచ్ అయింది, అందరికీ మంచి పేరు వచ్చింది, ఓకే. అది రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఏడుస్తానేమో కూడా. సినిమా కథ నచ్చింది, ప్రొడ్యూసర్ దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాం మేము. అసలు ఆ జోడీకి ఎల్బి శ్రీరాము ఫస్ట్, మృణాలిని అనుకున్నాం, నేను జయలలిత, నేను ఝాన్సీ, తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్నాక బాలసుబ్రహ్మణ్యం రేఖ, హిందీ రేఖ, తర్వాత సుహాసిని, తర్వాత రాధిక, లాస్ట్కి ఎల్బి శ్రీరామ్ హీరోగా అన్నప్పుడు సుశీల, కేఆర్ విజయ, అంత అంటే అడగ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. శైలజ, ఎస్పి శైలజ, ఓకే. తర్వాత బుర్రా శివరామకృష్ణ గారు, ఎల్బి కన్నా ముందు నాటకాలు, అందరికీ ఫైనల్గా బాలసుబ్రహ్మణ్యం అన్నాడు, ఏమో ఇంత మంచి కథ, మంచి యాక్ట్, నువ్వే ఇచ్చుగా, నేను ఎందుకంటే సార్ నేనే రాసి, నేనే తీసి, నేనే వేస్తే నేనే చూడాలేమో సార్, నా మాటలు ఏజ్ అవి సరిపోతాయి, భోజన ప్రియుడని కొంచెం లాగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్కి మన లక్ష్మి గారు అదంతా అన్నిసార్లు చెప్పిన విషయం ఒప్పుకున్నారు. మంచి ప్రొడ్యూసర్, ఈనాటికి కూడా రిలేషన్షిప్ బాగున్నా, అంటే ఒక సినిమా కొంచెం ఆర్థికంగా నష్టపోతే నీ తప్పు అంత అలా చేయకుండా అలా ఏమి నేను మీరు చెప్పిన దానికన్నా 100 రెట్లు బాధించారు. నేను మా అమ్మాయి పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టా, ఇంకో 1 కోటి ఎక్స్ట్రా అయింది అనుకుంటా. నా జీవితంలో అద్భుతం ఏంటంటే మిథున ఆనందరావు నా పేరు, సినిమా తీసినప్పటి నుంచి మిథునం ఆనందరావు అంటున్నాను, అంతకన్నా ఆనందం ఏముంది నాకు. నేను నా పరంగా 1000 ఎక్స్పీరియన్స్, 1000 సినిమా 2012లో రిలీజ్ ఇవాళ వరకు ఎవ్రీడే ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ యుఎస్ ఆర్ అమెరికా, ఎక్కడ దాని ప్రస్తావన ఏదో ఒకటి వస్తుంటుంది ఆనందకరమైంది. దాని మీద బుక్కే వస్తుంది త్వరలో. సినిమా అయింది, అతను బిజినెస్ మ్యాన్ కాదు, నేను కాదు, 1,25,00,000 అయింది. ఇంకా అది ఎట్లా రిలీజ్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయని వాడు లేడు, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఒక దశలో ఇంకా ఈ బ్రోకర్లు ఎవరో నాకు తెలియదు సార్, ఇట్లా ఇది ఎట్లా ఉందంటే అంత డబుల్ మీనింగ్ సినిమాలు తీసి అన్ని సీడీలు పట్టుకుని ఆఫీస్ ముందు ఉన్నారు. అంటే అట్లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఏమిటో మరి నాకు. అంటే అందరు ఇలా నన్ను చూసి నువ్వు ఇక్కడికి కూర్చోరా, ఇక్కడ రాకూడని ప్లేస్ కదని ఇది అన్నట్టు చూస్తున్నారు. లోపలికి వెళ్ళాక ఇచ్చాను, ఏంటంటే ఇట్లా మిథునం సార్, ఎవరు హీరోలు, హీరో అంటే వీళ్ళిద్దరు హీరోలు కాదు మరి ఇంకెట్లా, ఓ పని చేయండి, మంచి యంగ్ హీరోని ఇంకొక హీరోయిన్ పెట్టి అది సినిమా కొంచెం సినిమా తీసేసాను సార్. నేను
తీస్తే ఏం సార్ ఇది రిలీజ్ అయితే కాలేదు కదా, పెట్టండి ఒక యంగ్ హీరోని, ఒక కొంచెం సెక్సీగా ఉన్న అమ్మాయి. ఇప్పుడు అది పెట్టి తీసి మళ్ళా వచ్చేసి నాకు దుఃఖం వచ్చేస్తుంది. కారులో కూర్చొని ఫోన్ చేశాను మా ప్రొడ్యూసర్, సార్ ఇది ఒక బ్రోకర్ టైప్లో నా బతుకు అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ అని నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాను. కళ్ళనీళ్ళే. సారీ సార్ నేను మిస్టేక్ చేశానమంటే, భరణి గారు మీరు ఏం వరి అవ్వద్దు, ఆ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం, మీరు అసలు దాని గురించి మర్చిపోండి, ఇంకా మీరు ఫీల్ అవ్వడం చేసిపోయి నాకు తృప్తి నాకు కలిగింది సార్. నేను చేశాను, నాది కదా డబ్బు, నీకు ఎందుకు, నువ్వు చేశారు, ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ దస్, వీల్ రిలీజ్. అమ్మా అంటే పొటెన్సీ ఉండి సినిమా అది కమర్షియల్. ఇప్పుడు మరి విదేశాల్లో ఎంత ఆడింది అది. నేను దాదాపు ఒక 10 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో పెద్ద ఆయన వచ్చి, సార్ రేపు మా ఇంటికి లంచ్ లేదా వాళ్ళు చేసే ఫస్ట్ పని భోజనం అవ్వగానే వాళ్ళ కిందకి తీసుకెళ్ళి మిదురు వేసి వాళ్ళు ఒక్క సీన్ అన్న చూడండి సార్ మీతోటి. అంటే కమర్షియల్గా ఎవరన్నా పెద్దవాళ్ళు పట్టుకుని దాన్ని రిలీజ్ చేసి ఉంటే కనకవర్షం కూడా కురిసేది. మీరు పెద్దవాళ్ళని అప్రోచ్ కాలేదు? ఏంటి వాళ్ళ రెస్పాన్స్? పేర్లు ఏం చెప్పొద్దు, ఏంటి ఏమక్కలేదు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇచ్చేయి చూద్దాం, వీళ్ళున్నప్పుడు రిలీజ్ చేస్తాం, తర్వాత నాకు తెలిసి బిల్ పంపిస్తాను, మరి కడితే కట్టు. ఫోన్ చేసి 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 అయ్యే సినిమా చూడండి, నాకు చూడండి సార్, నేను అవాయిడ్ నన్ను 100 మందిని అంటే నా 33 ఏళ్ల సర్వీస్లో అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. రిలీజ్ చేసి ప్రసాద్లో 50 రోజులు అడిగింది. ప్రసాద్ రెండో వారం వాటర్ బాటిల్స్ ఏదో అవి తినే పాప్కార్న్ పంపితే ఇదేమంటే ప్రసాద్ గారు ఇమ్మన్నారు, రమేష్ ప్రసాద్ ఫ్రీగా, వ్యాపారస్తుడు ఫ్రీగా. ఆయన సినిమా మేము ఎలాగ తీయలేము, కనీసం ఇలా అయినా చేసుకోండి సేవని. వేలాది ఎక్స్పీరియన్స్ అండి, చాలా జీవితానికి. అసలు ఇంకా సినిమా తీయాలా నేను ఇంకోటి అని కూడా అనిపించింది నాకు అసలు. అంత అంత అయితే నేను ఐ డోంట్ పుట్ 100 మార్క్స్ ఫర్ దిస్, 50 మార్కులు వేస్తాను అంతే. ఓకే, ఇంకా బాగా తీసే అవకాశం ఉంది. ఫస్ట్ టైం, కొత్త, భయం, డబ్బు, ప్రొడ్యూసర్. ముందుగా ఎల్బి శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్ట్ని పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, రంగస్థలం అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ. బాపు గారు అదే బొమ్మ. అప్పుడు నేను ఊహించుకున్నా, మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు, లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన. వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఇలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అక్కినే నాగేశ్వరరావు అని, అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా. లేదు మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాల్లో నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసాక ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం, ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నైకర్రే వచ్చేసి గురువు ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏం డిసైడ్ చేశారని, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని
తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కట్ ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్నే పెట్టుకుందాం అని ఎల్బికి బాలుకి ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారి చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా. అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం, ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు. సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్బి గారు ఇప్పటికీ సినిమా చూసారా? మిథునం నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు. ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు వాడు, లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడమంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా, చూసినా రహస్యంగా. అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటా ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు. నేను అసలు ఎట్లా అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా, మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్. ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా, సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు. అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారు నాకు బాగా. అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో సెవెంత్ మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు. అప్పటికే పైగా నాయకుడు సెవెంత్ మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీస్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పిండు నన్ను. కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో కొంచెం 4 స్లాబ్స్ సైడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ అన్నాడు, చెప్పేసాడు మొహం మీద. చాలా రైట్ సార్, నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం. అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఎల్బి కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పైగా నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేసి. ఓకే. అండ్ మీ పుస్తకం చదివాను కదా, అందరూ మీ గురించి రాసిన పాయింట్స్, దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎల్వి శ్రీరామ్. అదే నిజానికి తర్వాత రిలీజ్ అయిన విషయం ఏంటంటే, రిలీజ్ ఎప్పుడైనా ఒకతను నాకు అంటే ఒకతను అన్న మాట నాకు బాగా నచ్చింది. అప్పుడు హర్ట్ అయినా కూడా, దాని పేరు ఏంటి, సావనీరు వేసాం 25 ఏళ్ల జర్నీలో నా గురించి మీ అభిప్రాయం అంటే, నన్ను పొగడమని అడగడమే కదండి సావనీరు అంటే. ప్రింట్ అయిపోయింది అప్పటికి. అమ్మ కరెక్టే కదా, ఎవడు అందులో వీడు ఎదవే కానీ అని అండు కదా అందరూ. అబ్బా నిజంగా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఈ అన్నీ ఎక్కువ శాతం మనసు చంపుకు రాసినవి, ఏడుతాడని రాసినవే ఉంటాయి కదా. ఎందుకు చేశాను ఆ పిచ్చి పని, తప్పు కదా. అట్లా మంచి అది ఫస్ట్ చూక్కుమన్నా కూడా ఎంత మంచి మాట్లాడినాడు అతను. అరే సావనీరు రాయండి అంటే, నా గురించి అభినందన రాయండి అంటే పొగడమనే కదా. అలా 250 పొగడతారు, అందులో ఇడిదోటి. ఓకే. యాంగ్ అయితే ఇప్పుడు ఆడు తిట్టాలి, కొడుకు నాకు ఇస్తానని ఇవ్వలేదు అని తిట్టాలి కదా. ఆడేం రాసి ఉంటాడు, ఆడు నాటకాల్లో పోటీ అయినా మంచి బాగా మంచి ఏదో రాసి ఉంటాడు, అంతే పాజిటివ్గానే రాస్తాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వే. రజనీకాంత్ లాంటి ఎప్పుడు చూడని వాళ్ళు ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, ఫంటాస్టిక్ అని పంపాడు. అంటే ఏంటి, అబద్ధాలు, ఒక సావనీరు అబద్ధాల సంకలనం అని ఫైనల్గా తెలిసింది నాకు. సరే, ఆయన మాట్లాడిన ఎల్బి గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతుతో మనం ఇప్పుడు ఇందాం. చెప్పేడా పాపం ఎవరెస్ట్ అన్నయ్య, నువ్వు నాటకాలు రాసావు, నేను రాశాను. నువ్వు బోల్డ్ ప్రైజులు కొట్టావు, నేను కొట్టాను. నువ్వు సినిమా రైటర్ అయ్యావు, నేను అయ్యాను. ధర్మిల యాక్టర్గా మారావు, నేను మారాను. నువ్వు ఇంకా చాలా చేసావు, నేను చేయలేదు. జ్ఞానంలో నువ్వెంతో పెద్ద, నేను కావిడి బద్ద. నీ అడుగుల్లో నేను అడుగులేసుకుంటూ వస్తుంటే
నువ్వు గజాలు, ఫర్లాంగులు, మైలురాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే ఎప్పటికీ నువ్వు నాకు పెద్ద గీత. భగవద్గీత కాదు, నా గీత పక్కన చాలా పెద్ద గీత. ఆ పెద్ద గీత ఇంకా ఇంకా పెద్దది అవుతూ ఉంటేనే ఈ చిన్న గీత కొంచెం కొంచెమైనా పెద్దది అవుతూ ఉంటుంది. నీకు తెలుసు, నీలోన శివుడు కలడు, నాలోన భరణి కలడు. నాకొక్కటే జాలి, ఇంకెదగలేదు పాపం. ఎవరెస్ట్. నీ ఎదుగుదలకి పాపం నో రెస్ట్. అయినా సరే ఇంకా ఇంకా పెంచే నీ విశ్వరూపాన్ని. నన్నయ్య మావాడు, అన్నయ్య నావాడు అని మురిసిపోతా. ఉత్సవం నీది, ఉత్సాహం నాది. నీ తమ్ముడు ఎల్బి, లంక, భరణి. ఎల్బి అసలు ఎల్బి లాంటి వాడు ఇండస్ట్రీలో ఉండదగ్గవాడు కాదు యాక్చువల్గా. బట్ అతను ఇండస్ట్రీ అంత అవగాహన చేసుకుని నిజంగా పెద్ద పెద్ద సినిమాలు, చిరంజీవి, నేను కూడా ఇలా అంత పెద్ద హీరోలకి అంత రాసి, అంటే ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాడు. చాలా వాడి లౌక్యం లేదు పాపం వాడికి. అంటే నాకేదో పెద్ద పుడింగి ఉందని కాదు, నాకు లేదని వాడికి లేదని నేను అనుకున్నా, నాకు లేదని వాడు అనుకుంటాడు, ఇద్దరికి లేదని జనం అనుకుంటారు, ఇద్దరు దొంగన కొడుకులు అనుకుంటారు అనుకునేవాడిని. నమస్కారం. ఓకే, రైట్. గుడ్. మీకు మిథునం కంటే ముందు తీసిన సిరా సినిమా గురించి మాట్లాడితే, ఓకే, మీ పరంగా మంచి పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా మాకు అసలు ఏమాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న వాళ్ళు కూడా అంతే శాతం ఉన్నారు. దాని మీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అక్కడ మేఘం ఉంది చూసారా, మేఘం మనకేమైనా అర్థమవుతుందా? ఒక ఫార్మేషన్ ఉంటుంది, కానీ 10 మంది దానికి 10 మంది ఇప్పుడు నేను ఏదైనా ఊహించుకున్నాను అనుకోండి, ఒక కప్ అనగానే కాసేపటికి అది కప్ ఫార్మ్ అయ్యింది, కప్లా అనిపిస్తుంది. యద్భావం తద్భవతి. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. ఇది మన కాన్సెప్ట్ కాదు. మనకన్నీ ఇప్పుడు ఫిలాసఫీలో మన భగవద్గీత ఏమైనా సరే కొన్ని అర్థం కావు, విడమర్చి చెప్పి బయటికి ఓలాగా అనిపిస్తే లోపల ఇంకో అంతరార్థం వేరే ఉంటుంది, జనరల్ అర్థం కాదు. అలాంటి కాన్సెప్టు యూరోపియన్స్కి ఉన్నది. నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ థియేటర్ చదివా, వెస్టర్న్ నాటకం చదివా. వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఊహించాలి. టక్మనే ఇల్లు లేదు, టక్మని ఎదురుగుండా ఉన్నవాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఒక విధమైన నిర్వేదానికి లోనైపోయింది మొత్తం ప్రపంచం. వాళ్ళు ఏంటిరా ఏ పుట్టుగా బద్దం పెట్టు. ఇప్పుడు జీవితంలో సడన్గా మల్టీ మిలియనర్ రోడ్ మీకు వచ్చేస్తే వాడు ఏం ఫీల్ అవుతారు? అట్లాగా అంత అబద్ధం రా, మిత్ అన్నీ, ఒక్క నా కొడుకు పలకరించట్లు అన్నీ అబద్ధాలు, దొంగ నా కొడుకు, చీటర్స్, ఇట్లాగే ప్రపంచం మిత్ అని ఒక ఇజం పుట్టింది, సర్రియలిజం. హిపోక్రసీ లేదు, డైరెక్ట్గా చెప్దాం. ఇది ఫస్ట్ పోయిటరీలో వచ్చింది, తర్వాత పెయింటింగ్లో వచ్చింది, తర్వాత డ్రామాస్లో వచ్చింది. సర్రియలిస్టిక్ దానికి మంచి చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవాళ మనం ఎలా బతుకుతున్నామో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థం. అసలు ఏముండాలి, ఇప్పుడు ఏముంది. ఉదాహరణకి ఒక అత్త కోడలు ఉన్నారు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి రాస్తోంది, నరకం పెడుతోంది, ఏడ్చేస్తోంది రాత్రి కోడలు. ఎప్పుడు పోతే బాగుండనే స్థితికి తీసుకొచ్చింది. రోజు నరకమే, కంప్లైంట్లు, అది లేదా ఆత్మహత్య చేసుకోవాలా చచ్చిపోవాలనుకున్నది. సరిగ్గానే చక్కన అత్తగారు చచ్చిపోయింది. అత్తగారు చచ్చిపోయిందని తెలియగానే కోడలు ఏం చేయాలి? న్యాయం అయితే చిన్న భరతనాట్యం చేయాలిగా. ఇక ఏం చేస్తుంది? ఒకప్పుడు ఏదన్నా మాట అన్నా కూడా అత్తగారు నిజంగా కడుపులో పెట్టి హంగులో పెట్టి చూసుకుంది. అంత అదనమాట. ఆ నిజాన్ని నేను సినిమా తీశా. ఓకే, అంతర్గతంగా మనిషిలో ఉండే వేదన, ఈ టెర్రరిజం మీద ఉండే వేదనని సింబలిక్ ఒక్కొక్కడికి ఒక సూర్యుడు సమస్త జీవులకుతా ఒక్కొక్కడై తోచు భంగిన్న నడిపోతారు. సూర్యుడు ఒకడే, కానీ నీకో సూర్యుడు నాకో సూర్యుడు కంటే అట్లాగే దానిలో నానార్థ అర్థం లేక కాదు, అర్థం ఉన్నది, అర్థం కాక. ఆ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. అందుకనే
నాకు దాన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2008లో నాకు ఆవిడ ఎవరు అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు ఇచ్చిన జర్మన్ డైరెక్టర్ నాతో పర్సనల్గా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వట్ విజువల్ అన్నాడు. వాడికి అర్థమైంది. అట్లా ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు కాబట్టి సర్రియలిజము, డాడాయిజము, ఇమేజిజము, ఈ అబ్సర్డిటీ అని ఇంకోటి ఉంది. అబ్సర్డ్ థియేటర్, అసంబద్ధత జీవితం. నిన్నటిదాకా నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి రేపు ఇంకోటితో కారులో వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? అసంబద్ధత. అరే ఎందుకు మానే తెలియదు, ఎందుకు ఎట్లా ఏమిటో తెలియదు. ఒక అమ్మాయి, అబ్బాయి, మామ కారులో పెడుతున్నారు, థర్డ్ మన ఎవడో గుద్దాడు, పిల్ల చచ్చిపోయింది. అసలు దీనికి అర్థం ఉంది ఏమన్నా? వై టేస్క్. అలాంటి అసంబద్ధతలో ఒక వేదన ఉంది, ఒక విషాదం ఉంది. అది ప్రపంచాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. దాని పట్ల ఒక కవి వేదనని, అంత అసంబద్ధంగానే చూపించారు. ప్రతి వాళ్ళకి ఇంకోలా తోస్తుంది అది. అది ఇట్ షుడ్ బి ఫెల్ట్. దాన్ని ఫీల్ అవ్వాలి తప్ప అది అర్థం చేసుకోలేదు. అంచేత ఈ అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని అది నేనేమిటంటే ఐ మేడ్ ఇట్ ఫర్ ఓన్లీ ఇంటలెక్చువల్స్. నేను అది మామూలు వాళ్ళ కోసం తీయలేదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకే వేసా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో వేసా. ఇలాంటి సినిమాలు ఇది కొత్త ఏం కాదు, వేరే వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. మన దేశానికి సంబంధించినప్పుడు నాకు తెలిసి ఒకటే ఉంది ఇంతవరకు, నో స్మోకింగ్ అనే సినిమా ఉంది. అది కొంచెం ఇలా తీశాడు. లాస్ట్ నో స్మోకింగ్ ఆడేం చెప్తా అంటే లాస్ట్కి స్మోక్ చైర్ ఇలా సిగరెట్ ప్యాకెట్ ఇలా తీస్తాడు, వీడికి ఈ వేళ్ళు ఉండవు. అమ్మని అమ్మ ఇదేంటిది, ఈజ్ ఇట్ అట్లాగా ఒక స్ట్రాంగ్ విజువల్స్తో చెప్పిన నాకు చాలా, అంటే నా జీవితంలో ది బెస్ట్ వర్క్ ఐ డిడ్ సో ఫార్. అంటే ఒక సినిమాని మామూలు వ్యక్తి, ఒక రిక్షావాడికి కూడా రీచ్ అయ్యే విధంగా తీయడం గొప్ప, లేకపోతే అది ఎంత వీలైనంత అర్థం కాకుండా తీయడం గొప్ప? అసలు నేను రిక్షావాడి కోసం, వంటవాడి కోసం మిథునం తీసాగా. ఓకే, అది కూడా అరే కొన్ని ఆర్ట్ పెయింటింగ్లు పెట్టుకుంటాం, అన్నీ అర్థమయ్యే పెట్టుకుంటున్నాం. అసలు అర్థం ఏమిటంటే పెళ్ళం అర్థమైందా మనకి? మూడు అర్థమయ్యాడా భార్యకి? మన పిల్లలు మనకు అర్థమయ్యారా? జీవితంలో అర్థం కాని ఎక్కువ అర్థమైనట్టు నటిస్తాం మనం. పసిపిల్లలు ఏడుస్తుంటాడు, అర్థమయ్యేనా? పిన్ను గుచ్చేసింది ఒక ఆవిడ, అది ఏడుస్తున్నాడు, పాలు పడుతుంది చూస్తే బ్లడ్. వాడికి ఈ మొలగొడ్డ కాబట్టి పిన్ను గుచ్చేసింది శరీరంలో, అందుకే ఏడుస్తున్నాడు. అసలు ఎవడికి అర్థమయ్యాడు? ఉత్తిది అబద్ధం, అర్థమైనట్టు. ఐ నో యూ డోంట్ నో ఎనీథింగ్. నీ గురించే నీకు తెలియదు. మీ రెండో అన్నయ్య పేరెంట్స్, మీ రెండో అన్నయ్య తనకి మూడు అన్నయ్య కాదు, దేవుడి మీద ఇష్టం లేని కమ్యూనిస్ట్గా మారిపోయిన అన్నయ్య దీక్ష. అంటే మీరేమో అంటే 7 క్వాలిటీస్ ఉన్నాయండి, అది ఆశ్చర్యం. మా పెద్దన్నయ్య టీసీగా మొదలెట్టి టికెట్ కలెక్టర్ కర్నూలుగా, టీటీఐ స్క్వాడ్లో రిటైర్ అయ్యాడు. జీవితంలో ఒక్కసారి కూడా రూపాయి తీసుకోకుండా చాలా పరమ స్ట్రిక్ట్. టికెట్ అంటే బావమరిది ఎప్పుడో నాకు టికెట్ కావాలంటే టికెట్ కష్టం కానీ ఇంజన్ లేకమన్నాడు. అది బొగ్గు ఇంజన్ రోజులు అవి. ఆ కళ్ళల్లో పోయి వాడికి జ్వరం వచ్చింది. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇవాళ ఎప్పుడైనా ట్రైన్లో పెడుతుంటే మీ అన్నగారు శిష్యుని సార్ నేను అని చెప్తుంటే నాకు గర్వం. అంటే ఆయన డబ్బులు బాగా సంపాదించలేకపోవచ్చు కానీ ఇవాళ ఆయన పోయి దాదాపు 5 ఏళ్ళు అయింది, ఉద్యోగం అనేసి 20 ఏళ్ళు అయింది. ఇవాళ నేను పెడుతుంటే నేను మీ అన్నగారి శిష్యులు అని గర్వంగా చెప్పుకుంటుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంది. అంత స్ట్రిక్ట్గా బతికాడు. రెండో ఆయన పరమ భక్తుడు, వెంకటేశ్వర స్వామి ఎరగొట్టేసాడు పొద్దున్నే. వాడికి ఏదో యూనియన్లో ఉన్నాడని ట్రాన్స్ఫర్ ఆచారం చేస్తే వెంకటేశ్వర స్వామి ఇష్ట చెట్లంటే అయిపోయి అమ్మ దేవుడు లేడు ఏమన్నాడు, ఎర్ర జెండా అటు వెళ్ళిపోయాడు. చివరి వరకు అలాగే ఉన్నాడు. సో వాట్ అదే బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమిటంటే ఎవరి పద్ధతిలో వాడు ఉండొచ్చు. సరే 3 మా అన్న ఈ రీసెంట్లీ పోయాడు. వాడు హొరేషియస్ రీడర్. వాడు తెలుగు పుస్తకం ఇలా చదువుతూ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాడు. వాడి వల్ల నాకు వచ్చింది. ఎలా చనిపోయారండి? క్యాన్సర్ ఈ మధ్య, నాట్ ఈవెన్ 2 months. హొరేషియస్ రీడర్. అంటే నేను లాస్ వేగాస్ వెళ్తే, నేను బ్రహ్మాండం రూమ్లో ఉంటే వాడికి ఫోన్ చేశాను, అరే వచ్చారు లాస్ వేగాస్కి వచ్చామా,
లాస్ వెగాస్ ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు? ఇప్పుడు నువ్వు రైట్ సైడ్ లెఫ్ట్ దూరం వెళ్తే గోల్డెన్ నగెట్స్ అనే ఒక క్యాసినో ఉంటుంది, అందులో తప్పకుండా ఆడంటే వీడు ఇదేంట్రా బాబు అని నేను జ్ఞానం వాడికి ఇచ్చాడు, యోగం నాకు ఇచ్చాడన్న. అట్లా 4 నేను. 5వ వాడు మంచి పోయిట్, వాడు కూడా సినిమాలకు రాశాడు, మనకు వంశీ సినిమా కూడా రాశాడు. అసలు ఈ శివత్వం రావడానికి ఏంటి కారణం? అసలు పోనీ శివభక్తుడిగా మారడానికి కారణం ఏంటి? ఇప్పుడు భక్తి అనేది ఒక నెసెసిటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నెసెసిటీ టు క్రియేట్ ఎ గాడ్ టు కీప్ ద వరల్డ్ ఇన్ ట్యూన్ అన్నాడు ఒక కమ్యూనిస్ట్. ఒక భీతి, భయం. నాకు మూఢభక్తి లేదు, గాఢ భక్తి ఉంది. నేను ఉదాహరణ చిన్నప్పుడు హరికథ అనేదే నాకు జీవితంలో, నేను నటుడు అవ్వడానికో రచయిత అవ్వడానికో కళాకారుడానికి హరికథ కాదు. మా గుళ్ళో జరుగుతున్న హరికథ. అసలు ఎట్లా చెప్తారు, వీడే కృష్ణుడు అయిపోతాడు, వీడే అర్జునుడు అయిపోతాడు, వీడే శంఖం అయిపోతాడు, వీడే ధృతరాష్ట్రుడు అయిపోతాడు, ఇది మామూలు విషయం కాదే అని నేను వచ్చి ఇమిటేట్ చేస్తుండేవాడిని. దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు కథ ఏం చెప్పానంటే, అజామీయుడు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడు, అది ఇది. శివరాత్రి నాడు చెట్టు ఎక్కాడు, ఎక్కితే బిలోపత్రాలు శివుడి మీద రాలి వాడు తెలియకుండా శివరాత్రి నాడు దొంగ కాబట్టి వాడు జాగారం ఉన్నాడు, ఫుడ్ లేక ఉపవాసం ఉన్నాడు, పైగా పైనుంచి బిల్వపత్రాలు శివుడి మీద రాల్చాడు. చచ్చిపోయినప్పుడు వెళ్తుంటే యమభక్తులు పట్టుకుంటే మీరెందుకు పట్టుకుపోతున్నారా? వాడు మా శివభక్తుడు, శివైక్యం, శివలోకంకి వెళ్ళాలి వాడు. ఎందుకు? పొరపాటున చేసిన శివభక్తి, శివరాత్రి నాడు చేసాడు, కథం వాడికి మోక్షం. అమ్మని ఇంత ఈజీయా, శివలోకం ఇంత ఈజీయా అని పడిపోయింది చిన్నప్పుడు. తర్వాత చదువుతున్నప్పుడు రాజశేఖర చరిత్రం అని మాదయ్య గారి మల్లన్న కావ్యంలో, నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పరవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా పొరపాటున శివ పూజ చేసినా సరే నీకు కైవల్యం ఖాయం అన్నాడు. దాన్ని నేను తెలంగాణలో చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. ఒటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శభాషరా శంకరా. ఒట్టి పుణ్యం అంటే తెలంగాణలో ఫ్రీ అని, ఇక్కడ మీనింగ్ ఏమిటంటే ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా, ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా. శివుడిని నేను ఎప్పుడు దేవుడిగా భావించాను. ఐ ఫెల్ట్ ఈజ్ అ ఫ్రెండ్. అందుకనే ఒరే అన్న, ఆట కదరా శివ, ఏమైనా నువ్వు రా అంటావా దేవుడిని? మరి దేవుడిని రాకపోతే నిన్నంటూ ఊరుకుంటావా? శభాష్ రా శంకర. ఐ ఆల్వేస్ ఫెల్ట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. నాకు అంటే మహాశివ భక్తుడు అంటారు నన్ను ఎవరు, చాలా తప్పు. మహాశివ పూర్వపద కర్మధారణ భక్తుడు. శంకర కింకరీతి, శంకర కింకరుణ్ణి, రేణువుని తప్ప మహాశబ్దం శివుడికి అప్లై చేయండి, నాకు కాదు. నాకు అంత ఇష్టం. ఉదాహరణకి రోజు అంటే నాకు చెప్పే కదా, నాకు దేవుడు కూడా బోరు కొడతాడని నేను ఇంకో నెల పూజ చేయను. అసలు ఇప్పుడు టోటల్ పూజ లేదు, ఓన్లీ ధ్యానమే. యోగా తర్వాత మెడిటేషన్. అబ్సల్యూట్గా గుళ్ళు గోపురాలు కూడా కట్టు అన్నీ తిరిగేశాను. ఇంకా నాకు ఆ గుళ్ళల్లో దేవుడు ఉండని స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, అంటే గుళ్ళల్లో జరిగే అక్రమాల వల్ల, దుర్మార్గాల వల్ల, ఈ అధర్మాల వల్ల దేవుడు ఉండడు అనేది నాకు నమ్మకం వచ్చి దేవుడు గుడికి నేనే వెళ్ళడం మానేశాను. దేవుడు వెళ్ళడం మానేశాడు, నేను వెళ్ళడం మానేశాను. నేను హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. ఓ రోజు మా ఇంట్లో అభిషేకం చేస్తున్నాను. కమింగ్ టు బ్యాక్, మావిడ వెల్లుల్లిపాయలు వేసి గోంగూర తాలింపు పోపు పెడుతుంది. నేను లోపలికి ఇలా కూర్చోగానే పక్కనే, జనరల్గా వంటింటి పక్కనే ఉంటుంది ఈ దేవుడి రూమ్. ఆ వాసన తగిలి అబ్బా అని నోట్లో నీళ్ళు చెప్తుంటే మీకు కూడా ఊరొచ్చు. నాలో అఖండ బ్రహ్మాండ నాయకుడు శివుడికి అభిషేకం చేసుకుని
తృప్తిగా వస్తే 10 రూపాయల గోంగూర నాలో నోట్లో నీళ్లు ఊరించగలిగింది. శివ అన్నప్పుడు గుండెలో నీళ్లు రాలే, కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎందుకురా నీ అమ్మ భక్తి వేస్ట్. నువ్వు దేవుణ్ణి ఒకసారి స్మరిస్తే నీ ఒళ్ళంతా పులకాంకితమై కళ్ళల్లో నీళ్లు వస్తేనే నీ భక్తి, లేదా యాక్టింగ్ అడగొద్దు అని డిసైడ్ ఎప్పుడైతే నాకు మెయిన్లో దిగిపోయిందో ఇంకా టోటల్గా పూజ కట్. ఇంట్లో నేను వెళ్ళను, వాళ్ళందరూ చేసుకుంటారు కదా, నేను పూజ చేయను. పూజ అంటే యాజ్ అ ప్రిన్సిపల్ చేయడం కాదు, పూజలో ఏం లేదో తెలిసిపోయింది. అది ఫస్ట్ ఏబిసిడీల్లో ఓనమాల స్టేజ్ అది పూజ అనేది. ఈ కొబ్బరికాయలు కొట్టడం, దండలేయడం, ఎవరన్నా వెళ్తే కొబ్బరికాయ కూడా అది అదా బేసిక్గా దేవుడికి. ఈ మధ్య ఇవి ఈ పూజారులు, ఈ దళారులు, లేదా ఈ అలంకరణలు వద్దు అని నిర్మలమైన శివుణ్ణి అందుకు నాలోన శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే అప్పుడు వచ్చిన పాట పుట్టింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ము లేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, నాటకాలాడగలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. ఎప్పుడైతే ఇది వచ్చిందో నాకు సద్దన్నం చాపతో నేను బతికేయగలను. సార్ మళ్ళీ ఆధ్యాత్మికంగా వస్తే మానవ సేవయే మాధవ సేవ అన్నది నమ్ముతారా మీరు, లేదా జస్ట్ అది నాలోన శివుడు గలడు అంటే అంతేగా. మానవ సేవ మానవ సేవ మానవ సేవ కరెక్ట్. అంటే ఇప్పుడు దేవుని ఇంత కాస్ట్ అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు దేవుని ఇంత కాస్ట్లీగా పూజించి టోకెన్ల కంటే అసలు ఇంకో కొత్త గుడే కట్టక్కర్లేదు ఈ దేశంలో. 40 లక్షల గుళ్ళు ఉన్నాయి ఆంధ్రదేశంలో, తెలుసా మీకు? ఓకే. తెలంగాణ, ఆంధ్రలో 40 లక్షల గుళ్ళు అంటే జోక్ కాదు. మనం చూసేవి చాలా ఒక 1000 గుళ్ళు ఏమో. ప్రతి సందుకు గుడి ఉంది. దీపం పెట్టేవాడు ఉన్నాడు, అన్నం పెట్టేవాడు ఉన్నాడు, పూజలు అడుగు తింటుంటాడు. ఎందుకండి గుళ్ళు? జీర్ణోద్ధరణ చేయండి. పడిపోయిన అసలు పూర్వం గుళ్ళు ఆధ్యాత్మిక కేంద్రాలు. అంటే కల్చర్ యూస్ టు స్ప్రెడ్ ఫ్రమ్ దేర్. ఒక డ్యాన్స్, ఒక పాట, ఒక మంచి మాట, ఓ హరికథ, ఓ బుర్ర కథ, తుఫాన్ వచ్చింది, మెరుపు వచ్చింది, అందరూ ఆ గుళ్ళకి. అందుకని ఎంత స్ట్రాంగ్. ఇప్పుడు అవి కాదుగా. అంచేత అక్కల మనిషే కాదండి, ప్రాణి కూడా. మానవ సేవ కాదు, చెట్టును పెంచండి. అందుకని మన భారతీయ తత్వంలో ఎంత గొప్పది. చెట్టు, పిట్ట, పుట్ట, గుట్ట దేన్నైనా పూజిస్తాం. పూజించడం ఎప్పుడు జరుగుతుంది? మన స్థాయిని దాటి గౌరవించినప్పుడే పూజించడం ఉంటుంది. తల్లిదండ్రులను పూజిస్తాం, గురువుని పూజిస్తాం, చెట్టును పూజిస్తున్నాం అంటే అర్థం ఏంటి? నిన్ను అంటే ఆనాడే గుర్తించాం. ఇవాళ అది పోయి చెట్లు నాశనమై వర్షాలు లేకపోతే ఇప్పుడు చెట్టు పట్టు ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. అన్ని బాతారు. నిన్న 20 లక్షలు నీళ్ళు ఎవరు పోయాలి? నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నీళ్లు పోయినా ఉద్యోగం. అట్లా అన్నమాట. ఆ కమిట్మెంట్. ఊరికే పబ్లిసిటీ వద్దు, దాన్ని బతికించండి. అది మమ్మల్ని బతికిస్తుంది. మీరు పోయాక కూడా అది ఉంటుంది. చాలామంది డబ్బు శాశ్వతమా, మనుషులు శాశ్వతం కానీ అనే చెత్త డైలాగ్. డబ్బే శాశ్వతం. ఇల్లు ఉంటుంది, వీడిపోతాడు ఆ ఇంట్లోంచి, అవునా? కారు ఉంటుంది, వీడిపోతాడు. కుక్క కూడా ఉంటుంది, వీడిపోతాడు. ఏది శాశ్వతం? ఇప్పుడు డబ్బే శాశ్వతం. కాకపోతే అవసరమా? నీకు ఎంత అవసరం? నీ నెంబరు ఎప్పుడు చెప్తుంది. నీ చెప్పు నెంబర్ ఎంత? 7. డబ్బు అంతే ఉండాలి. నీకు 9, 7 అయితే 8 అయినా గరుస్తుంది, 6 అయినా గరుస్తుంది. తక్కువ ఉన్నా ఇబ్బందులే, ఎక్కువ ఉంటే ఇక మామూలు ఇబ్బందులు కావు. మనం చూస్తున్నాం.
అండ్ ఈ టెంపుల్స్లో మన ఓ మై గాడ్ సినిమాలో చూపించినట్టుగా ఆ పాలు ఇంత అభిషేకాలు ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్ భక్తి కొబ్బరికాయ ఎందుకు కొడతాం నీకు తెలీదా? ఏదైనా పూలు ఎందుకు పెడతాం పెళ్ళాంకి? పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ అందరూ కొంటారు పూలు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంతే. అది ఎట్లయినా చేయొచ్చు, నీకున్నవాడు ఎక్కువ చేస్తాడు, లేదా అది తప్పు అని కాదు. అయితే నువ్వు 2000 లీటర్లు పోయక్కర్లేదు. ఇప్పుడు బంగారం పెట్టమంటే ఏమని చేస్తారు సార్? బంగారార్థం అని అక్షింతలు వేస్తారు. గోదానం వేస్తే గోదానం బదులు అక్షింత, అన్నిటికీ అక్షింతలు వేసినప్పుడు దీనికి కూడా చొక్క జల్లు ఏమవుతుందన్నాడు నేను యూటిలైజేషన్. కాకపోతే ఇవాళ ఎన్ని పాలు పోస్తున్నావు అన్ని కల్తీయే కాబట్టి సగం దేవుడు తీసేసుకుంటాడు, ఆ కల్తీది బెస్ట్. ఇది పొద్దున్న లేచినప్పటి నుంచి పళ్ళ ఫస్ట్ పేస్ట్ నుంచి పోయేటప్పుడు నువ్వు తాగే ఫ్రూట్ దాకా ప్రతిదీ కల్తీ. ఇంకెలాంటప్పుడు ఇంకేంటి నువ్వు తిన్నదే అడిగి పెడుతున్నావు. సో దేవుడి పేరు మీద జరిగే ఏ కార్యమైనా సరే అది అతిగా అక్కర్ల, నాట్ నెసరీ, వాడికి అక్కర్లేదు అసలు. కుత్కెలు కోసుకుంటారు కులాల మతాల పేరు చెప్పి, పెద్ద కుల పోనీకి పెద్ద సావస్తదా, శబాషురా శంకరా. అంటే ఓకే, అంటే నేను అనేది అది పేద, మీరు అన్నట్టు అది అన్నదానం చేయండి. నేను ప్రతి బర్త్డేకి గుడికి వెళ్తా, అన్నదానం అక్కడ మన క్యాన్సర్ హాస్పిటల్లో కానీ అక్కడ చేస్తాను, చేయండి పేదవాళ్ళకి. ఇట్ ఈస్ అది మెహర్బానీ కాదు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఎవరికైనా ఇస్తే అది నువ్వెవరికో చేస్తే నువ్వు ఇంకోడికి చేసే అవకాశం ఇచ్చాడుగా భావించాలి. గమ్మత్ ఏమిటంటే ఆర్ట్ ఆఫ్ గివింగ్ అని ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ లివింగేగా. ఎప్పుడైనా గమనిస్తే మీరు ఒక నిజంగా కష్టాల్లో ఉన్న వాడి చేతిలో మీరు పెడుతున్నప్పుడు ఆ కళ్ళల్లో వాడు మెరుపు ఉంటుంది చూసారా, అది జీవితాంతం మనల్ని కాపాడుతుంది. మనకి మీ ఇస్తుంటే తెలుస్తుందా మజా, తీసుకున్నప్పుడు ఏమున్నది ఇస్తుంటలో ఉన్న హాయి అన్నాడు ఏకవాక్యంలో మహానుభావుడు కవి. ఇస్తే అప్పుడు తెలుస్తుంది. అయినా ఇవ్వడం నేర్పండి పిల్లలకి. దౌర్భాగ్యం ఏంటంటే పూర్వం ఇంటి ముందు అరుగులు ఉండేవి. అభ్యాగతి స్వయం విష్ణు, అన్నం తినేవాడు యజమానిలో బయటకు వచ్చి చూడాలట అరుగు మీద, స్వామి మీరు భోజనం చేశారా, లేకపోతే చేయండి. ఇప్పుడు అరుగులే లేవు. ఇవ్వడం అనేది పిల్లలు ఇన్ని పప్పులు బెల్లాలు పోసి, మా అమ్మ కానీ ఆ ఏజ్ జనరేషన్ వాళ్ళు, నాయనా ఇవన్నీ పక్క పిల్లలకి పెట్టండి, స్కూల్కి వెళ్తే వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తుంది, 5 స్టార్ చాక్లెట్ ఎవరికి చెప్పకుండా తినమని తల్లి కొడుక్కి చెప్తే రేపు తల్లికి పెడతాడు ఇటు అన్నం. నేను అనేది దీన్ని మీరు ఎందుకు ప్రమోట్ ఎక్కువ చేయరు? ఏంటంటే భక్తిని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇది పేదవాడిని కడుపు నేను ఎప్పుడు నా సభ ఎప్పుడన్నా మీరు వింటే నేను ఇవే ప్రమోట్ చేస్తాను, భక్తి కాదు. నేను చెప్పేది ప్రతి దానికి ఇప్పుడు నా కావ్యం అంతా అలాగే ఉంటుంది కదా. ఆటగద రాశివా ఆటగద కేశవా, ఆటగద రాశివా ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగద రాశివా ఆటగద కేశవా, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు, ఆటగద రాశివా ఆటగద కేశవా. నేను ఎప్పుడు ఏ దగ్గరికి వెళ్ళినా పేదవాళ్ళని, కులరహిత సమాజాన్ని, ముఖ్యంగా అంగవికలుని. నేను ఒకసారి టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళా, దాని పేరు బ్లాక్. అందరూ గుడ్డి పిల్లలు, ఆడ మగ 20-30 మంది ఉన్నారు. వాళ్ళు తడుముకుంటే బర్నీ సార్ అని పట్టుకుంటుంటే, మనకు 5 నిమిషాలు కరెంటు పోతే విలవిల్లాడిపోతే వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇట్లాగే ఉన్నారు అని అందరిని కూర్చోబెట్టి, మీ అందరి గురించి నేను శివుడిని ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఆమెతోటి ఆన్సర్ తెప్పిస్తా అని. కళ్ళు తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే, ఇందులో శ్లేష ఉంది. కన్ను తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే, మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా. మా కళ్ళల్లో కన్నీళ్లు గారట్లేదు స్వామి, చీకట్లు గారుతున్నాయి. మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా, శబాషురా శంకరా అని రాసి
ఇది విన్న శివుడు ధ్యానమూర్తిలోంచి కళ్ళు తెరిచి, బిడ్డ ఇది పాపిష్టి లోకము, బిడ్డ ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కండ్లను మూసిపెట్టి నవ్వులే శభాషరా శంకరా అని అనగానే ఒక గుడికిలో కాళ్ళమి పడిపోయి, అవునా సార్ అందుకే నా మా కళ్ళు అన్నాడు. గ్రేట్. సో నేనేమంటే మానవత్వాన్ని మనుషులు మాత్రం లిమిట్ చేయకండి, పశువులు, పక్షులు, యూ షుడ్ ఎక్స్టెండ్. నెక్స్ట్ ఇప్పటివరకు మీరు రాసిన బెస్ట్ డైలాగ్ ఏదైనా తక్కువ గుర్తొచ్చింది? అంకురం. ఏంటది? బెస్ట్ డైలాగ్ ఒకటా? యా, ఒక సీన్ ఎపిసోడ్ అది. అంకురం అనే సినిమా మన ఓంపురి రేవతి వాళ్ళది, ఉమామహేశ్వర. అందులో ఎపిసోడ్ బాగుంటుంది. అది ఒక్క డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే మరి ప్రతి డైలాగ్ బాగుంటుంది కదా. లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. బెస్ట్ డైలాగ్ అన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది. వేటూరు గారు ఎప్పుడు అంటుండేవారు ఏంటంటే, వారసుడు వచ్చాడు సినిమాలో కొడుకు వెళ్ళిపోయాడని బాధపడుతుండగా నిర్మలం మీదకి వెంకటేష్ వస్తాడు కొడుగ్గా. కొడుకుని కావలించుకుంది, అంతా అయింది. వెంకటేష్ పడుకుంటాడు, ఆ పక్కన పెట్టి జో కొడుతూ ఉంటుంది. డిజాల్వ్ చేస్తాం, వెంకటేష్ కళ్ళు తెరుస్తాడు. చూస్తే నిర్మలమ్మ అలా కూర్చునే ఉంటుంది మేల్కొని. అదేంటమ్మా పడుకోలేదా అంటే, లేదురా ఇది కలో నిజమో తెలియట్లేదు, పడుకుంటే కళ అయిపోతుందేమో అని భయం వేసి. ఎంత బారాశివయ్యా అని వేటూరు గారు అంటుండేవాడు రచయితగా. అది ఇంకా నువ్వు నిద్రపోలేదమ్మా? 18 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను ఎదురు చూసిన బిడ్డ ఒక్కసారి ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకుంటే ఇది కల అయిపోతుందేమోననే భయంతో కళ్ళు మూతలు పట్టం లేదు బాబు. జనరల్గా ఎప్పుడైనా సరే గుర్తుండిపోయే డైలాగులు అన్నీ ప్యాథటిక్ డైలాగులు ఉంటాయి, విషాదకరమైన డైలాగులు ఎక్కువ. అదే అందుకని అంకురంలో ఏమన్నా అంటే, వాడు సత్యం అనేవాడు పట్టుకుపోయారా అని బ్లాక్ టికెట్లు అమ్ముకునే సాయిన దగ్గరికి వస్తున్నాడు వాడు శరత్ బాబు. నాకు ఒకసారి చెప్పవాడు, నువ్వు కూడా ఆడు ఇద్దరు అయితే జైల్లో ఉండేవాడు కదా. అతేంటంటే నాకు తెలియదు సార్ అంటాడు. నువ్వు భయపడుతున్నావురా లాయర్నని, నీకేమి కాదు నేను చెప్తా అంటే, పై మరి నువ్వు సినిమాలో నువ్వు హీరోలు చూస్తున్నప్పుడు నీకు అనిపించదా నువ్వు కూడా హీరో కావాలని అంటాడు. అంటే అనిపిస్తుంది సార్. నువ్వు ఎప్పుడైనా విశాలమైన సన్నివేశాలకు ఏడుస్తావంటే ఏడుస్తాను సార్, ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందంటే ఇంకా నీలో కొంచెం మానవత్వం ఉన్నట్టు లెక్క, కొంచెం హెల్ప్ చేయరా అంటాడు. సరే సార్, నువ్వు వాడిని చూశానని కోర్టులో చెప్పాలి. అదే చూశానని చెప్పు, కట్ చేస్తే కోర్టు. వెళ్ళాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. అట్లనా చూసావా, ఏమిటి, ఓకే. కట్ చేస్తే కోర్టు అడ్జర్న్. వీడు సెల్లో ఉంటాడు. సెల్లో ఉంటే పోలీసు ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చేయరా, నిజం చెప్తే నీకు కిరీటం అన్నా పెడతాను అనుకుంటున్నావా, పెళ్ళైందా నీకు అంటాడు. అంటే వాడు ఇంకా చేసుకోకు, కట్ను కొడతాడు మరి వీటి మీద. అమ్మా అనేది కట్ చేస్తే కట్ 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 ఫ్యాన్ తిరుగుతుంటుంది. కుంటుకుంటూ వస్తాడు సాయి కుమార్ లోపలికి. అంత నలుగురు ఇందులో సత్యం గుర్తుపట్టగలవా అంటే, అబద్ధం చెప్పేసి అని అర్థమైపోయింది. అందరూ వెళ్ళిపోయారు, కోర్టు కూడా వెళ్ళిపోయారు. తీసుకొచ్చిన లాయర్ మాత్రం అక్కడ కూర్చున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు అర్థం కాక. వాడు మెల్లిగా, వాడు ఫస్ట్ ఒక, నువ్వు సినిమాలు చూస్తుంటావా? చూస్తాను సార్, టికెట్ అమ్మేవాడు సినిమాలు చూడు. అప్పుడు నాకు అందులో సినిమాలు చూసినప్పుడు ఈ రసాయనాన్ని పండుతాయి కదా, మరి ఎందుకురా నువ్వు అని అంటాడు ఫస్ట్గా. అని చెప్పే కదా. ఇప్పుడు వాడు
ఈడ్చుకుంటూ దగ్గరికి వచ్చి లాయర్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు సినిమాలు చూడను సార్, సినిమాలు అంతే. దిస్ కమ్యూనికేటెడ్ అలాట్. అంటే అంతకుముందు కోర్టులో ఏరో నిజం చెప్తున్నావు అని ఫస్ట్ అడిగితే లాయర్ గారు నా దగ్గరికి వచ్చి, నువ్వు సినిమాలు చూస్తావు కదా, నువ్వు హీరో అవ్వవా, ఎంతసేపు అలాగే మిగిలిపోతావు అన్నప్పుడు నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు సార్. అవును, నేను సినిమాలు చూసాను, బ్లాక్ టికెట్ల మీద నేనెందుకు కాకూడదు హీరో, నేనెందుకు నిజం చెప్పకూడదని కోర్టులోకి వచ్చి, సార్ నేను నిజం చెప్తాను సార్, కోర్టు అడ్జర్న్ కట్, నెక్స్ట్ సీన్ అది కట్ చేస్తే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు కళ్ళు చెమరుస్తాయి, అంత గొప్ప మంచి సినిమా. ఓకే. అండ్ అందరూ బాగా గుర్తుండిపోయేది మీ విషయంలో అయితే అతడు సినిమా, అది ఎవర్ గ్రీన్. ఇంకా మగాడ్రా బుజ్జి. నటుడిగా మీకు బాగా తృప్తినిచ్చిన సినిమా ఇప్పటివరకు ఏదైనా బాగా తృప్తినిచ్చిన సినిమా? సముద్రం, మంచి పాత్ర. ఓకే. అంటే విలను నేను కోరుకున్నది, లెంగ్తీ, అధ్యక్ష అంట, పైగా దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. అటు విలను ఒక సీన్ ఉంది అందులో, అంటే ఒరిజినల్గా వంశీ అప్పుడు త్రివిక్రము, శోభను, ఇంకో ముగ్గురు కలిసి ఒక పెద్ద సీన్ రాశారన్నమాట, 3 పేజీల సీన్ అది. వంశీ అని చెప్పాడు, కృష్ణవంశీ, అన్న వీడి జీవితంలో ఎమ్మెల్యే నా ఊళ్ళో వినపడేలాగా కొరమైన అంతసేపటి అధ్యక్ష అని ఎక్కువలో వస్తుండగా అనాలి అని కోరిక. వీడు సరిగ్గా ఇట్లా వేస్తుండే ఠాక్ని చేయి వస్తుంది, శ్రీహరి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇక వేయని వాడు వీటితోటి అప్లికేషన్ మీద. అక్కడి నుంచి కొట్టుకుంటూ డైలాగు చెప్పి నా జైలు పెట్టాలి. అప్పుడు నా శివాజీరాజా వాళ్ళు వీళ్ళు విడిపిస్తాడు. ఇది 3 పేజీల డైలాగు అని నేను చెప్తుంటా, అన్నా వద్దు కామెంట్స్ మీద ఒట్టు, దాని మీద ఒట్టు, ఇది చేస్తా అది చేస్తా, నీకు ఇవి చేస్తా, ఏదో చెప్తే నేను అన్నాను కృష్ణవంశీతోటి, ఎప్పుడైతే వీడు చెయ్యిలా పట్టుకుని వాడి జీవిత కళలు ఏదైతే ఉందో అది దెబ్బకొట్టేశాడో ఇంకా వాడు మాట్లాడి నోట్ పడిపోయింది దానికి, అంతే. అబ్సల్యూట్ సైలెన్స్. తీసుకెళ్ళాడు జైలు, ఏం మాట్లాడినా. అది బెటర్ అవుతుందేమో అంటే కట్ చేస్తే ఇప్పుడు తీసిన సీన్ ఇది, ఏం మాట అంతే, అబ్సల్యూట్ సైలెన్స్. వస్తా జైల్లో ఉంటా, జైల్లో కూడా ఇలాగే ఉంటా, ఏదో వాళ్ళు వినిపిస్తుంటే కెరుపులు వినిపిస్తుంటే వచ్చు శివాజీరాజు అయినా వాడి ఇంకా జీవితంలో ఎమ్మెల్యే కాకుండా రాస్తే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళండి అంటాడు. నేను ఇలా వస్తా, ఇలా వచ్చేప్పుడు ఇక్కడ హై స్పీడ్ దగ్గరికి వచ్చాక ఒక హై స్పీడ్ షార్ట్ ఇచ్చాడు ఇక్కడ, చచాన్ 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 వెళ్ళిపోతా. ఇంటికి వెళ్తా, ఒక నీళ్ళ తిన మొత్తం పోసేసుకుంటా, మొత్తం పిచ్చి పెళ్ళ ఉంటుంది. దాని దగ్గరకు బొమ్మ తీసుకెళ్ళి టెరిఫిక్ సీన్, వన్ ఆఫ్ ద బెస్ట్. రజనీకాంత్ గారితో మీ స్నేహం లేదండి, అంత పెద్దవాడు కాకపోతే ఏమిటంటే రజనీకాంత్ గారు ఎవరి దగ్గర అయితే ఇన్స్టిట్యూట్లో చేశారో అప్పుడు వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు కూడా గురువు. ఓకే. పోయారు. నేను అమ్మ అనే సినిమా సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ చేసే ఇక్కడ. ఓకే. చెన్నై వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు భాష అనే సినిమా జరుగుతుంది షూటింగ్, నేను ఆ డైరెక్టర్ని కలవడానికి వెళ్ళా. వెళ్తే ఓ సార్ రజనీ సార్ ఇరుకారే అంటే అప్పుడు పైనుంచి మెట్ల నుంచి దిగే షాట్ ఏదో తీస్తున్నాను అనమాట. వచ్చాక అక్కడ కూర్చొని సిగరెట్ కాల్స్తుంటే వచ్చి పరిచయం చేసేటమాట. సురేష్ కృష్ణ సార్ భరణి ఈజ్ అ రైటర్ అండ్ యాక్టర్. అప్పుడు అలాగా అట్లనా మంచిది. ఆయన సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఆయన మన రాజా రామదాస్ మన గురు, ఆయన మాకు టీచర్ ఇక్కడ. ఆయనకి చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చాడు. నేను సంభాషణ ఎలా కొనసాగించాలా సార్, రాజారాం దాస్ గారు మాకు కూడా గురువు అన్న. నేను ఇలా సిగరెట్ చాలా క్యాజువల్గా ఇలా ఉండి సిగరెట్ కాదు సార్. రాజా రామదాస్ పేరు వినగా నేనేం చేశాడు సార్, అట్లాగా సార్, సార్ నైస్ గ్రేట్ మ్యాన్ సార్, చాలా గొప్ప మనిషి అండి, నాకు చాలా హెల్ప్ చేశాడు సార్,
ఆశ్చర్యపోయాడు. అంటే మనిషి లేడు, జస్ట్ నామమాత్రం చేత అతను ఆ గురువు ఎదురుగుండా ఉన్నంత రెస్పెక్ట్ శిఖరం మూసి లానేసి ఆయన చాలా చేశాడు. వాళ్ళకి డొనేషన్ స్పాట్లో ₹1,00,000 ఇవ్వడం, పిల్లలు ఇక్కడ అమెరికాకి వెళ్ళాలంటే సంభవం అట్లా కనెక్ట్ అయిపోయాడు అన్నమాట వెంటనే రాజా రామదాస్. ఆ తర్వాత ఇంకొకసారి మన గిల్లీ 200 days ఫంక్షన్లో ఆయన షీల్డ్ ఇస్తున్నప్పుడు నాకు షీల్డ్ సహా బాగున్నారా. ఆ తర్వాత లక్కీగా మన జగపతి బాబు ఆయన సినిమా వేసినప్పుడు ఆయన అసిస్టెంట్ వేషం వేయాల్సి వచ్చింది. సో దాదాపు 3 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. తెలుగు ట్రాన్స్లేషన్ నేనే చేశాను. దాన్ని ఇంగ్లీష్ చేసినప్పుడు నేను ఆయనకి డైలాగ్ లెంగ్త్ డైలాగ్ కదా, లాస్ట్ స్పీచ్ అంతా ఉన్నప్పుడు నేను అందిస్తుండేవాడిని, ఈజీగా అందుకునేవాడు అతను. సో ఈ అన్ని అనుభవాల మీద నేను సార్ నాకు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఉంది సార్ మిమ్మల్ని. అంటే ఎంతోమంది హీరోలతో పనిచేశారు కదా, నాతోటి ఎందుకు అని. మీరంటే చిన్నప్పటి ఇష్టం, పైగా మీకు ఒక కళ్ళల్లో ఒక సంభవం తెలియజేస్తుంది సార్. ఏదో ఏం చెప్పాను మీరు సార్ రేపు 6 వారాలు స్వాతిలో నేను రాశాను ఆయన గురించి. అతను కూడా చాలా కష్టం, దరిద్రం అంటే మీకు చాలా కోపం సార్, చాలా కోపం నాకు, చాలా దరిద్రం. ఎందుకంటే మా అమ్మ రాగి ముద్ద ఇంకొకటి పెట్టమంటే పెట్టేది కాదు సార్, లేదు అక్కడ ఏం పెడుతుంది, కోపం సార్, దరిద్రం అంటే నాకు. మీకు మరి జీవితంలో నెక్స్ట్ జన్మమే వద్దు సార్, నథింగ్ ఎక్సైట్స్ మీ సార్, నథింగ్ ఎక్సైట్స్ మీ. సో సింపుల్ మనిషి అన్నమాట. అట్లాగా అది స్నేహమే లేదు సార్, ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో స్నేహం, ఆరాధనాభావం అంతే. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీని ఇప్పటి జనరేషన్కి ఏదో ఒక ముక్కలో చెప్పండి. అతను ఇంకా బెల్లు కొడుతున్న కండక్టర్గానే భావిస్తాడు తనని, అది కాకపోతే ఆ బెల్లు రాఘవేంద్ర స్వామి కొడుతున్నట్టుగా భావిస్తాడు. సో సింపుల్ మనిషి. సరే సార్, మొత్తానికి మీ వాల్యుబుల్ టైంని ఇంతసేపు మమ్మల్ని భరించి ఇచ్చినందుకు ఓపిక్గా ఇంటరాక్టివ్ బాగుంది, చాలా ఓపిక్గా ఇచ్చారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. చెప్పండి. భవిష్యత్తులో నేను నలుపు తెలుపు కొంచెం కలరని ఆత్మకథ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడో ఎవరికో చెప్పుకోవాలి, అది ఇప్పుడు జనానికి చెప్తూ రికార్డు కూడా అయింది కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా మెల్లిగా పెట్టుకుని ఒక్కొక్క ఎపిసోడ్గా రాసుకుని, అంటే కొంత 25%, చాలా 75% ఉండొచ్చు. బట్ ఏమైనా ఇది ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ ఐ షేర్డ్ విత్ యూ పీపుల్. చాలామంది ఇంటర్వ్యూలు అడిగినా కూడా మా దగ్గరకు వచ్చారు, చాలా ప్రెస్టేజ్. అంటే ఇంక చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి జనరల్గా అవాయిడ్ చేస్తుంటాను సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో దాదాపు నాకు తెలిసి 75% కొత్త పాయింట్లు, కొత్త విషయాలే చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లేక అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.